రెండవ అధ్యాయం 15వ వాక్యం. చాలు. మరోసారి ఆ తెలుగులో చదువు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలించి చూసినట్లయితే కొన్ని కార్యములేమో చేయమనియో కొన్ని కార్యములను చేయవద్దనియో రాయబడి ఉన్నది. ఈ పత్రిక అపోస్తలుడుగా పిలువబడుచున్నటువంటి యోహాను సంఘానికి ఆయన రాయిచున్నారు. దేవునికి స్తోత్రం. ఈ యోహాను పత్రికను పూర్తిగా మనం చదివినట్లయితే దానిలో రాయబడి ఉన్నటువంటి ప్రాముఖ్యమైన కార్యం ఏమిటంటే దేవునికి స్తోత్రం. సంఘానికి ఈ యోహాను పత్రిక చాలా ప్రాముఖ్యమైనటువంటి పత్రికగా మార్చబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఈ పత్రికను మనం చదివినట్లయితే రెండు కార్యములను మనం చూడవచ్చును. ఈ పత్రిక మొత్తంగా మూడు రకాలుగా మనం చూడవచ్చును. మొదటిగా సంఘం అనేది ప్రభువుతో ఉండవలసినటువంటి సంఘం. రెండవదిగా సంఘస్థులు ఒకరినొకరు దైవ ప్రేమ కలిగి జీవించవలెను. మూడవది సంఘం అనేది లోకమును ప్రేమించకుండా ఆయనను మాత్రం ప్రేమించే. సోదరా సోదరి, మీరు మొట్టమొదటిగా ఆయనతో పాటు ఆయనతో కూడా ఉండవలసినటువంటి వారు. అందు నిమిత్తమై ఏర్పరచబడి ఉన్నారు. దాని కొరకై మీరు పిలువబడి ఉన్నారు. దాని కొరకై మీరు అభిషేకించబడి ఉన్నారు. కుమారా కుమార్తె, మీరు లోకమును ప్రేమించినట్లయితే ఆయనతో పాటు మీరు ఉండలేరు. ఆయనతో పాటు మీరు జీవించలేరు. దేవునికి స్తోత్రం. ఆయనతో పాటు మీరు జీవించవలనని కోరినట్లయితే, ఆయనతో పాటు మీరు ఏలుబడి చేయవలనని తలంచినట్లయితే, ఆయన యొక్క మహిమను పొందవలనని మీరు కోరినట్లయితే ఏం చేయవలెను? సంఘమా, ఈ లోకముని ఏమాత్రం ప్రేమింపవద్దు. ఒకవేళ ఈ లోకములు మీరు జీవించినప్పటికీ ఈ లోకం మీకు సొంతమైనది కాదు. ఈ లోకం త్వరగా నశించబోచున్నది. ఈ లోకమునకు ముగింపు రాబోచున్నది.
வரப்போகிறது. అందుకే 2 పేతురు 3వ అధ్యాయం 10వ వాక్యంలో చదివినట్లయితే அதற்கு 2 பேதுரு 3ஆம் அதிகாரம் 10ஆம் வசனத்தில் வாசித்தால் ఈ లోకం యొక్క ముహింపును గూర్చి అక్కడ రాయబడి ఉన్నది. இந்த உலகத்தின் முடிவு அங்கே எழுதப்பட்டிருக்கிறது. సోదర సోదరి, ఈ లోకమును మీరు ఏమాత్రం ప్రేమించవద్దు. பிரியமான சகோதரியே, சகோதரியே, இந்த உலகத்தை எப்பவும் நேசிக்க வேண்டாம். ఆకాశములను మీరు చూచుచున్నారు, త్వరగా అది గతించబోతున్నది. வானத்தை நீங்கள் பார்த்தீர்கள், சீக்கிரத்தில் அது கலைந்து போய்விடும். సూర్యుని చంద్రుని మీరు చూచున్నారు, త్వరగా అవి రాలిపోవచ్చున్నది. நீங்கள் சூரிய சந்திரனை பார்க்கிறீர்கள், அது சீக்கிரத்தில் எரிந்து உருகி போகும். త్వరగా రాలిపోవును. அது சீக்கிரத்தில் தாழ விழுந்துவிடும். నక్షత్రములను చూచుచున్నారే, అవన్నీ త్వరగా రాలిపోవును. நீங்கள் நட்சத்திரங்களை பார்க்கிறீர்களே, சீக்கிரத்தில் அவைகளெல்லாம் உதிர்ந்து விழுந்துவிடும். ఈ సముద్రములను చూచున్నారు కదా, త్వరగా ఎండిపోవును. நீங்கள் சமுத்திரத்தை பார்க்கிறீர்களா, சீக்கிரத்தில் வற்றி உலர்ந்து போகும். ఈ చెట్లను వృక్షాలని మీరు చూచున్నారే, త్వరగా పడిపోవును. நீங்கள் பார்க்கிறீர்களே, செடி மலர் கொடி இவைகளெல்லாம் கீழே விழுந்து விடும். సోదర సోదరి, ఈ లోకమునకు ముగింపు త్వరగా రాబోచున్నది. சகோதரி, சகோதரியே, இந்த உலகத்துக்கு முடிவு சமீபித்து வருகிறது. పరిశుద్ధాత్మాభిషేకం పొందినటువంటి సంఘమా, లోకమును ఏమాత్రం ప్రేమింపవద్దు. பரிசுத்தாவின் அபிஷேகம் பெற்ற சபையே, உலகத்தை எவ்வளவு நேசிக்க வேண்டாம். మీరు లోకమును ప్రేమించినట్లయితే లోకమునకు వచ్చే తీర్పు మీ మీదకి వచ్చిననే సంగతిని మర్చిపోవద్దు. உலகத்தில் அன்பு கூறுகிறீர்களானால் உலகத்துக்கு வருகிறதான முடிவு உங்களுக்கு சம்பவிக்கும் என்பதை மறக்க வேண்டாம். ఈ కార్యమును ఎరిగినటువంటి ప్రభు ఏమి చెప్తున్నారు? இந்த காரியத்தை அறிந்த கர்த்தர் என்ன சொல்கிறார்? నేను లోకస్తులను కానట్లు వీరును లోకస్తులు కారు. நாம் உலகத்தான் அல்லாதது போல இவர்கள் உலகத்தான் அல்ல. సోదర సోదరి, ఈ లోకంలో మీరు జీవించినంత కాలం వరకు మీకు నెమ్మది సంతోషం దొరకనే దొరకదు. இந்த உலகத்தில் ஜீவிக்கும் காலம் வரைக்கும் உங்களுக்கு இளைப்பாறுதல் ஆறுதல் கிடையவே கிடையாது. ఈ లోకం మనకి శాశ్వతం, నిత్యం, నిరంతరం కాదు. இந்த உலகம் நமக்கு நிலையானதும் என்றென்றும் நிலைத்திருக்கிறதும் கிடையாது. నిత్యమైనది, నిరంతరమైనది, శాశ్వతమైనది మీ కొరకై ఆయన సిద్ధపరచుచు ఉన్నారు. நித்தியமானது, அழியானது, என்றென்றைக்கும் நிலைத்திருக்கிறதை அவர்கள் ஆயத்தப்படுத்தி வைத்திருக்கிறார். అందుకే పౌలు రాస్తున్నారు, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 27వ వాక్యంలో ఏం చదువుతున్నాము? அதற்காக தான் பரிசுத்த பவுல் 12ஆம் அதிகாரம் 27ஆம் வசனத்தில் எழுதுகிறார், అందువలన నిశ్చలమైన రాజ్యమును పొందవచ్చున్న మనము. அதற்காக அசையாத ராஜ்யத்தை பெறப்போவதான நாம் కుమార కుమార్తె, నిశ్చలమైన రాజ్యము మన కొరకే సిద్ధపరచబడుచున్నది. பிரியமான சகோதரரே, அசையாத ஒரு ராஜ்யம் நமக்கு ஆயத்தப்படுத்தப்பட்டிருக்கிறது. ఆ రాజ్యము త్వరగా రాబోచున్నది. அந்த ராஜ்யம் சீக்கிரத்தில் வரப்போகிறது. ఆ రాజ్యంలో మీరు చేర్చి ఆయనతో పాటు సంతోషించవలనంటే அந்த ராஜ்யத்தில் நீங்கள் சேர்க்கப்பட்டு அவரோடு கூட சந்தோஷிக்க வேண்டுமானால் ఈ లోకములో ఉన్నంత కాలం వరకు మీరు ఏమాత్రము లోకమును ప్రేమించకండి. இந்த உலகத்தில் இருக்கும் காலம் பரியந்தம் இந்த உலகத்தை எவ்வளவு நேசிக்க வேண்டாம். దేవునికి స్తోత్రం. கர்த்தருக்கு ஸ்தோத்திரம். ఎందుకు అంత స్పష్టంగా ఆయన చెప్తున్నారు? எதற்கு அவ்வளவு தெளிவாக அவர் சொல்கிறார்? లోకమును ప్రేమించవద్దని ఎందుకు ఆయన చెప్తున్నారు? உலகத்தில் அன்பு கூற வேண்டாம் என்று எதற்கு சொல்கிறார்? దేవుని స్తోత్రం. கர்த்தருக்கு ஸ்தோத்திரம். అలాగైతే ఈ లోకంలో మనం ఇక్కడ జీవించడం అనవసరమని మీరు అనుకుంటున్నారా? அப்படியானால் இந்த உலகத்தில் ஜீவிக்கிறது தேவையில்லாமல் ஒன்று என்று யோசிக்கிறீர்களா? అవును. ஆம். దేవుని స్తోత్రం. கர்த்தருக்கு ஸ்தோத்திரம். ఎందుకు ఈ లోకాన్ని మీరు ప్రేమించవద్దని ఆయన చెప్తున్నారు? எதற்காக இந்த உலகத்தில் அன்பு கூற வேண்டாம் என்று சொல்கிறார்? లోకమును ఒకసారి మీరు తేరి చూడండి. இந்த உலகத்தை ஒரு முறை நோக்கி பாருங்கள். ఎన్నో సంతోషాలు ఈ లోకంలో ఉన్నది. இந்த உலகத்தில் எத்தனையோ சந்தோஷங்கள் இருக்கின்றன. ఎన్నో ఆనందము కలిగి చేసే సంగతులు ఉన్నవి. எத்தனையோ மகிழ்ச்சிகரமான காரியங்கள் இருக்கின்றன. దేవునికి స్తోత్రం. கர்த்தருக்கு ஸ்தோத்திரம். లోకమును ప్రేమించవద్దని ఎందుకు ఈ విధంగా రాశారు? எதற்காக உலகத்தில் அன்பு கூறாதீர்கள் என்று இப்படி எழுதியிருக்கிறார்? సోదర సోదరి, ఈ లోక సంతోషములన్నీ త్వరగా నశించిపోవును. இந்த உலகத்தின் சந்தோஷம் எல்லாம் சீக்கிரத்தில் அழிந்துவிடும்.
అంత్యకాలం అనే సంగతిని మీరు మర్చిపోవద్దు. இது கடைசி காலம் என்பதை மறக்க வேண்டாம். ఈ లోకం త్వరగా నశించుటకు సిద్ధపరచబడి ఉన్నది. இந்த உலகம் சீக்கிரத்தில் அழியும்படிக்கு ஆயத்தப்படுத்தப்பட்டிருக்கிறது. ఈ లోకమును మీరు గమనించి చూసినట్లయితే இந்த உலகத்தை கவனித்து பார்த்தால் 5 రకాలైన కార్యములు రాయబడి ఉన్నది. 5 விதமான காரியங்கள் உலகத்தை குறித்து எழுதப்பட்டிருக்கிறது. సోదర సోదరి, சகோதரி சகோதரி, ఈ 5 కార్యములు ఈ లోకములు ఉండటం వలన இந்த 5 காரியங்கள் உலகத்தில் இருக்கிறபடினால ఈ లోకమును మీరు ప్రేమింపవద్దు. இந்த உலகத்தை நீங்கள் நேசிக்க வேண்டாம். దేవునికి స్తోత్రం. கர்த்தருக்கு ஸ்தோத்திரம். ఒకవేళ మీరు బాప్తిసం పొంది ఉండవచ్చును, ஒருவேளை நீங்கள் ஞானஸ்நானம் பெற்றிருக்கலாம். ఒకవేళ అభిషేకం పొంది ఉండవచ్చును, ஒருவேளை அபிஷேகம் பண்ணப்பட்டிருக்கலாம். ఒకవేళ సహవాసం కలిగి ఉండవచ్చును. ஒருவேளை அந்யோன்யம் இருக்கக்கூடும். ఓ సోదర సోదరి, ஓ சகோதரி சகோதரி, మీరు ఆయనను ప్రేమించినట్లయితే நீங்கள் அவரில் அன்பு கூறுகிறீர்களே, ఈ లోకమును మీరు ఏమాత్రం ప్రేమించకండి. இந்த உலகத்தை எவ்வளவு நேசிக்க வேண்டாம். ఈ లోకమును మీరు ప్రేమించినట్లయితే இந்த உலகத்தை நேசிக்கிறீர்களானால் ఈ లోకములో ఉన్నటువంటి సంగతులు త్వరగా మిమ్మల్ని అణగదొక్కుననే సంగతి మర్చిపోవద్దు. இந்த உலகம் உங்களை சீக்கிரத்தில் அதற்கு அடிமைப்படுத்திவிடும் என்பதை மறக்க வேண்டாம். దేవునికి స్తోత్రం. ఇదే లోకము మిమ్మల్ని నాశనంలోనికి రప్పించిననే సంగతిని మీరు మర్చిపోవద్దు. இதே உலகம் உங்களை அழிவுக்கு நேராக கொண்டு போகும் என்பதை மறக்க வேண்டாம். దేవునికి స్తోత్రం. అలాగైతే ఆ లోకములో ఉన్న సంగతి ఏమిటి? அப்படியானால் இந்த உலகத்தில் இருக்கிற சங்கதிதான் என்ன? పరిశుద్ధ గ్రంథమును మనం చదివినట్లయితే பரிசுத்த வேதாகமத்தில் நாம் வாசித்தால் 5 కార్యములు ఈ లోకములో ఉన్నట్లుగా రాయబడి ఉన్నది. 5 காரியங்கள் இந்த உலகத்தில் இருக்கிறதா? ఈ 5 రకాలైన కార్యములు ఉండుట చేత నా బిడ్డలారా, నా సంఘమా, లోకమును మీరు ప్రేమించకండి అని చెప్తున్నారు. இந்த 5 காரியங்கள் இந்த உலகத்தில் இருக்கிறபடினால் என் பிரியமானவர்களே, சபையே உலகத்தில் அன்பு கொள்ள வேண்டாம் என்று அவர் எழுதினார். దేవునికి స్తోత్రం. మొట్టమొదటి ఆ చదివినట్లయితే முதலாக வாசித்தால் ఈ లోకములో ఉన్నటువంటి సంగతి కార్యం ఏమిటి? இந்த உலகத்தில் இருக்கிற காரியம் என்ன? చింతలు అని రాయబడి ఉన్నది. చింత. காதலை. మార్కు సువార్త మార్కు సువిశేషం 4వ అధ్యాయము 4వ அதிகாரம் 18వ వాక్యం. 18வது வசனம். வசனத்தை கேட்டும் உலக தவறுகளும் ఆ దేవునికి తెలుగులో రాయబడలేదు. தெலுங்கில் அது எழுதப்படவில்லை. మత్తయి సువార్త 13వ అధ్యాయం மத்தேயு சுவிசேஷம் 13ஆம் அதிகாரம் 22వ వాక్యం ఒకసారి కూడా చదువుతాం. 22వ வசனத்தை கூட ஒரு முறை வாசிப்போம். ఆ உலக தவறையும் చాలు, చాలు. విచారం. உலக கவலை. లోకంలో ఏమున్నది? உலகத்தில் என்ன இருக்கிறது? విచారం, கவலை, చింత. துக்கம். సోదర సోదరి, சகோதரி சகோதரி, ఈ లోకమును మీరు ప్రేమించినట్లయితే இந்த உலகத்தில் அன்பு கூறுகிறீர்களானால் ఒకవేళ నీవు ధన ధాన్యములను సమకూర్చి పెట్టుకోవచ్చును, ஒருவேளை இந்த உலகத்துக்குரிய ஐஸ்வர்யம் பணம் எல்லாவற்றையும் கூட்டி சேர்த்து வைத்திருக்கக்கூடும். ఒకవేళ పేరు ప్రఖ్యాతులను సంపాదించుకొని ఉండవచ్చును, ஒருவேளை பேர் புகழ்ச்சி எல்லாவற்றையும் சம்பாதித்து வைத்திருக்கக்கூடும். మంచి బలము శక్తి కలిగి ఉండవచ్చును. நல்ல சுகங்கள் ஆரோக்கியமுடன் இருக்கக்கூடும். అయితే లోకములో ఉన్నటువంటి సంగతి ఏమిటి? ஆனால் இந்த உலகத்தில் இருக்கிற காரியம் என்ன? ఈ లోకములో నీవు జీవించుచున్నంత కాలం వరకు విచారము, చింత ఉన్నదనే సంగతిని మర్చిపోవద్దు. இந்த உலகத்தில் இருக்கும் காலம் வரைக்கும் இந்த உலகத்தில் கவலை துக்கம் இருக்கிறது என்பதை மறந்து விட வேண்டாம். ఈ విచారము, ఈ చింత మీలో నుంచి తొలగిపోవాలనంటే இந்த துக்கம் கவலை உங்களை விட்டு நீங்கி போக வேண்டுமானால் ఈ లోకముని ప్రేమించకుండా ఆయనను మాత్రం మీరు ప్రేమించినట్లయితే இந்த உலகத்தில் அன்பு கூறாமல் அவரை மாத்திரம் அன்பு கூறுவீர்களே ஆனால் తప్పక మీకు ఆయన యొక్క సంతోషము, నెమ్మది, విశ్రాంతిని అనుగ్రహించును. காவலாமல் அவருடைய சந்தோஷம், மகிழ்ச்சி, இளைப்பாறுதல் உங்களுக்கு அருளி செய்வார். అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వాక్యంలో చదివినట్లయితే அதற்காக மத்தேயு சுவிசேஷம் 6ஆம் அதிகாரம் 25ஆம் வசனத்தை வாசித்தால் దేన్ని మన తిందుము త్రాగుదమని ఈ శరీరమును గూర్చి మీరు చింతించకండి. என்னத்தை உண்போம், என்னத்தை குடிப்போம் என்று உங்கள் ஜீவனை காரியங்கள் கவலைப்பட வேண்டாம். సోదర సోదర, ఈ లోకముని ప్రేమించినట్లయితే తప్పక ఈ చింత, ఈ విచారము మిమ్మను కమ్మును అనే இந்த సంగతి. உலகத்தில் அன்பு கூறுவீர்களே
ஆனால் கண்டிப்பாய் தாவராமல் இந்த உலகத்தின் கவலை பாவம் துக்கமுறை ஆக்கிக்கொள்ளும். ఒకవేళ శారీరంగా సమస్తము కలిగి ఉండవచ్చును గాని మీ యొక్క ఆత్మలో ఉన్నటువంటి విచారమును ఎవరు తీయలేరు. ஒருவேளை சரீரத்தில் பிரச்சனையோடு கூட இருக்கலாம், ஆனால் உங்களுடைய ஆத்மாவில் இருக்கிறதா இந்த கவலையை யாரும் மாற்ற మీ முடியாது. యొక్క ఆత్మలో ఉన్నటువంటి ఈ విచారమును మీరు పోగొట్టుకునవలనంటే తీసివేయవలనంటే ప్రభువును మాత్రం మీరు ప్రేమించవలెను. நீங்கள் உங்களில் இருக்கிறதான கவலை பாவம் துக்கம் எல்லாவற்றில் விடுதலையானால் தேவனில் மாத்திரம் அன்பு கூறுகிறேன். ఒకవేళ ఈ లోక సంబంధమైనటువంటి ఐశ్వర్యములు కలిగి ఉండవచ్చును, అయితే మీ యొక్క మనసుకు ఆత్మకు ఏమాత్రం శాంతి సమాధానము దొరకదు. இந்த உலகத்தில் ஒருவேளை பெரிய ஐஸ்வர்யமுடையவர்களாக நீங்கள் இருக்கலாம், ஆனால் உள்ளத்துல ஆத்மாவுல எவ்வளவு இழைப்பார்கள் இருக்காது. ఆమేన్. ఎరగని అడయాలవా, ఎదుర్కొన సిద్ధపడుము. ఎరగని అడయాలవా, జను ప్రభు యేసు ఎదుర్కొన రారండి. సోదర సోదరి, சகோதரி சகோதரி, ఈ లోకమును ప్రేమించినటువంటి ఒక ధనవంతుని గూర్చి యేసు ఈ విధంగా చెప్పుచున్నారు. இந்த உலகத்தில் அன்பு கொண்டதான ஒரு ஐஸ்வர்யவானை குறித்து இயேசு இப்படியாக சொன்னார். ఒక ఐశ్వర్యవంతుడు తన యొక్క కొట్లను తెరచి ధాన్యముతో నింపెను. ஒரு ஐஸ்வர்யவான் தன்னுடைய களஞ்சியத்தை அவன் பெரிதாக்கி அதை நிரப்பினான். దేవునికి స్తోత్రం. கர்த்தருக்கு ஸ்தோத்திரம். ఆ కొట్లను నింపిన తర్వాత తన ఆత్మతో ఒక మాట మాట్లాడిన. அவன் தன்னுடைய களஞ்சியத்தை நிறைத்து வைத்த பிற்பாடு தன்னுடைய ஆத்மாவோடு கூட இப்படி சொல்லிக் கொண்டான். నా ప్రాణమా, నీవు సంతోషించినట్లు ఆనందించినట్లు అనేక సంవత్సరములకు తగినటువంటి సంపాద్యములను నేను సమకూర్చి పెట్టుకొని ఉన్నాను. என் ஆத்மாவே, நீ சந்தோஷித்து கழிவுண்டு மகிழ்ச்சியாக இருக்கும்படிக்கு அநேக ஆண்டுகளுக்கு தேவையான எல்லாத்தையும் சதவீதத்தில் சேர்த்து களஞ்சியத்தில் கூட்டி வைத்திருக்கிறேன். నీవు భుజించుము, త్రాగుము, సంతోషించుము. நீ குசி குடி, நீ நன்றாய் நிம்மதியாயிரு. ఆ రాత్రి వేళ ఒక స్వరము, அந்த ராத்திரியில ஒரு சத்தம், ఓ మనుషుడా, ఈ రాత్రి నీ యొక్క ఆత్మ నీ యొద్ద నుండి తీసివేయబడినట్లయితే, ஓ மனுஷனே, இன்று ராத்திரி உன்னுடைய ஆத்மா உன்னை விட்டு நீங்கி போகுமேயானால் నీవు సంపాదించినటువంటి ఆ సంపాద్యములు ఎవరికి చెందును? நீ சம்பாதித்து வைத்ததான இந்த பெரிய காரியங்கள் எல்லாம் யாருடையதாகும்? ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొనినను తన ప్రాణము పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ஒரு மனிதன் முழு உலகத்தையும் சம்பாதித்து ஆதாயப்படுத்திக் கொண்டாலும் தன் ஆத்மாவை நஷ்டப்படுத்தினால் அவனுக்கு லாபம் என்ன? ఒకవేళ ఆ విధంగానే మరణించి ఉండవచ్చును. ஒருவேளை அப்படியாகவே மறித்திருக்கக்கூடும். అతనికి చెందినటువంటి సంపాద్యములు ఎవరికి చెందెను? அவனுக்கு இந்த சம்பாத்தியம் எல்லாம் யாருடையதாகும்? నీవు కూడా లోకమును ప్రేమించి ధనములను ధాన్యములను సమకూర్చి పెట్టుకొని ఈ లోకాన్ని ప్రేమించుకుంటూ జీవిస్తూ ఉన్నావు. ஒருவேளை நீயும் கூட இந்த உலகத்திலே ஐஸ்வர்யத்தை கூட்டி சேர்த்து வைத்து அதை சார்ந்திருக்கிறாய். ఒకవేళ 10 లక్షల లేదా 20 లక్షల నీవు సేఫ్ డిపాజిట్ లేదా ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఉండవచ్చును. ஒருவேளை 10 லட்சம் 20 லட்சம் சேர்த்து பிக்ஸட் டிபாசிட்ல உன்னுடைய பேருக்கு சேர்த்து கூட்டி போட்டு வைத்திருக்கக்கூடும். ఈ రాత్రి ప్రభు మాట్లాడినట్లయితే, இந்த ராத்திரி ஆண்டவர் உன்னோடு ఈ பேசுவார். ఉదయకాలం ఆయన వచ్చినట్లయితే, இந்த காலையில் அவர் வருவாரேயானால் లోకమును ప్రేమించినటువంటి నరుడా, నీ సంపాద్యం ఎవరికి చెందను? உலகத்தில் நேசிக்கிற மனிதனே, உன்னுடைய சம்பாத்தியம் யாருடையதாகும்? లోకమును ప్రేమించినట్లయితే ఆ లోకం నిన్ను వదిలిపెట్టిన సంగతిని మర్చిపోవద్దు. நீ உலகத்தில் அன்பு கூறுவாயானால்
உலகமனை கைவிட்டு விடும் என்பதை மறந்து விட வேண்டாம். అందుకే సంఘానికి చెప్తున్నారు, నా బిడ్డలారా మీరు లోకమును ప్రేమించకండి. அதற்காக தான் சபைக்கு சொல்கிறார், நீங்கள் உலகத்தில் அன்பு கூற வேண்டாம். లోకమును ప్రేమించినట్లయితే ఈ లోకములో ఉన్నటువంటి విచారములు చింత మీపై వచ్చును. இந்த உலகத்தில் அன்பு கூறுவீர்களே, ஆனால் இந்த உலகத்தில் கவலை துக்கம் உங்களுக்கு வரும். ఈ పగటి సమయం ఒకవేళ ఆయన నిన్ను సంధించుటకు వచ్చినట్లయితే అదే డబ్బు లేదా అదే ఫిక్స్డ్ అదే ధనము నీకు ఏం చెప్పును? இன்றைக்கு காலை வேளையில இந்த தருணத்துல அவர்களை சந்திப்பாரானால் உங்களுடைய சம்பாத்தியம், உங்களுடைய சேமிப்பு, உங்களுடைய கூட்டி சேர்த்து வைத்திருக்கிற பணம் யாருடையதாக? ఓ ధనరాజా, నేను నిన్ను వదిలిపెట్టను. నీవే కదా ఇక్కడ నన్ను బంధించి ఉన్నావు. నీవు నన్ను విడిపించే వరకు నేను నిన్ను వదిలిపెట్టనని అది కేకలు వేయని బ్యాంకు నుండి జాగ్రత్తగా ఉంటాను. நீங்கள் ஜனமே, நீ கூட்டி வைத்திருக்கிறதான பணம் உன்னை பார்த்து கூக்கல என்று கொண்டிருக்கும். அப்பொழுது நீ அதற்கு என்ன சொல்லுவாய் என்று அந்த சத்தம் சொல்லும். నీవు నన్ను విడిపించే వరకు నేను ఎక్కడం పోనీయను. నీ హృదయంలోనే నేను ఉంటాను. నేను నిన్ను పైకి వెళ్లకుండా కిందకి లాగి పారేస్తాను. జాగ్రత్త అని చెప్పును. జాగ్రత్తగా ఉండండి. எங்கே போனாலும் உன்னை விட்டு விட மாட்டேன். நீ உயர ஏறினாலும் உன்னை தாழ இழுத்து தள்ளுவேன் என்று சொல்லி அதை உங்களை குதித்து வைத்துக் கொள். నీవు లోకమును ప్రేమించుచున్నావా? நீங்கள் உலகத்தில் அன்பு கூறுகிறீர்களா? లోకం నిన్ను వదిలిపెట్టదు. உலகம் உங்களை விட்டு விடாது. ఈ లోకమనగా విచారములు. இந்த உலகம் என்று சொன்னால் కవలై. అందుకే లూకా సువార్త 12వ అధ్యాయం 22వ వాక్యంలో చదివి చూడండి. அதற்காக லூகாசு சேஷம் 15ஆம் அதிகாரம் 22ஆம் வசனத்தில் లూకా సువార్త 12:22. லூகாசு சேஷம் 12:25 என்ன செய்வோம் என்று உங்கள் ஜீவனுக்காகவும் ఆ என்ன செய்வோம் என்று உங்கள் தர்க்கத்துக்காகவும் கவலைப்படாது. మీరు చింతించ కుడి, கவலைப்படாதிருங்கள். విచారించ కుడి. துக்கப்படாதிருங்கள். ఓ బిడ్డలారా, ஓ பிள்ளைகளே, ఆకాశ పక్షులను ఒకసారి చూడండి. வானத்தின் பட்சிகளை பார்த்து கவனியுங்கள். సోదరా సోదరా, சகோதரி சகோதரி, అటువంటి జీవితం చేయండి. அப்பேற்பட்ட ஜீவியை செய்யுங்கள். అటువంటి జీవితం కొరకై మీ ప్రాణాత్మ శరీరములను సమర్పించండి. அப்பேற்பட்ட ஜீவிக்கு காவடி ஆவியாத்மா சரீரத்தை ఈ శరీరమును గురించి మీరు చింతించినట్లయితే இந்த சரீரை குறித்து நீங்கள் கவலைப்படுவீர்களே, ఈ లోకము మీ దగ్గర ఉండి మిమ్మల్ని లాక్కొని సంగతిని మర్చిపోవద్దు. இந்த உலகம் உங்களுக்குள்ளே இருந்து தன்னைக்குள்ளே இழுத்துக் கொண்டிருக்கும் என்பதை மறந்து விட வேண்டாம். ఈ లోకమనగా విచారములను సూచించున్నది. இந்த உலகம் என்றால் கவலையை காட்டுகிறது. ఈ లోకమనగా ఈ లోక సంబంధమైనటువంటి చింతలను సూచించున్నది. இந்த உலகம் என்று சொல்கிறது, இந்த உலகத்துக்கு அடுத்ததான துக்கம் கவலையை காட்டுகிறது. ఒక రోజు రాబోచున్నది, ஒரு நாள் வரப்போகிறது. ఒక గడియ రాబోచున్నది. ஒரு நொடி பொழுது வரப்போகிறது. ఆ గడియ వచ్చినప్పుడు அந்த நொடி பொழுது வரப்போகிறது. నీవు ఏమి చేయదు. நீங்கள் என்ன செய்வீர்கள்? ప్రభు మిమ్మల్ని ప్రేమించి ఒకే ఒక మాట చెబుతున్నారు, உங்களை பார்த்து ஆண்டவர் ஒரே ஒரு வார்த்தை சொல்லுவார். నా సంగమా. என் சபையே, ఇప్పుడు ఆయన చెప్పుచున్నారు, இப்பொழுது அவர் నా சொல்லுகிறார், సంగమా, நான் என் சபையே, మీరు లోకముని ప్రేమింప కుడి. நீங்கள் உலகத்தில் அன்பு கூற வேண்டும். లూకా సువార్త 21వ అధ్యాయం 34వ వాక్యం చదివి చూడండి. சுவிசேஷம் 21ஆம் அதிகாரம் 34ஆம் வசனத்தை வாசித்து பாருங்கள். ఆ இந்த ஹృదయంలో ఒకడ తిందవలను, ఆ పట్టువలను, ఆ దారవలను, ఆ అందంగా ఉన్నందున ఆ హల్లెలూయా. ఒక గడియ రాబోచున్నది. ஒரு நொடி பொழுது வரப்போகிறது. మీ యొక్క హృదయం ఎటువంటిదిగా ఉండవలెను? இதயம் எப்படிப்பட்டதாக இருக்க வேண்டும்? ఏ విచారం లేనిదిగా ఉండవలెను? எந்த விதமான வெறி உள்ளதாக இருக்க வேண்டும்? మీరు తిండిని గురించి చింతించకండి. ఈ వెన్నத்தை குறித்து போவதை குறித்து கவலைப்பட మీ வேண்டாம். శరీరమును గురించి చింతించకండి. சரீரத்தை குறித்து கவலைப்பட வேண்டாம். ఎరగని గడియల్లో ఆయన రాబోచున్నారు. இணையாத நேரத்தில் அவர் வரப்போகிறார். తలంచని సమయంలో ఆయన రాబోచున్నారు. எதிர்பாராத சந்தர்ப்பத்தில் அவர் வரப்போகிறார். ఆయనను మీరు సంధించవలనంటే, அவரை நீங்கள் சந்திக்க ఓ வேண்டும். సంగమా, మీ చింత యావత్తును ఆయన మీద మోపండి. உங்களுடைய கவலை எல்லாவற்றையும் அவருக்கு மேல் சுமத்தி விடுங்கள். ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వాక్యంలో చదివినట్లయితే, 4ஆம் அதிகாரம் 6ஆம் வசனத்தில் வாசித்தால், మీ యొక్క చింత, మీ యొక్క విచారం అవన్నిటిని ఆయన మీద మోపండి. உங்களுடைய கவலைகள் எல்லாவற்றையும் அவர் மேல் வைத்து விடுங்கள். ఆ தேவன் கொஞ்சம் சென்று படுக்கிறானே, నా దేని గురించి చింతించకండి. ஒன்றை குறித்தும் கவலைப்படாமல் కుమార కుమార్తె, மகளே, மகனே, లోకమును మీరు ఏమాత్రం ప్రేమించకండి. உலகத்தை எவ்வளவேனும்
பங்கு கூடாதீர்கள். లోకం అనగా అర్థమేమి? உலகம் என்றால் பொருள் என்ன? విచారం. கவலை. దేవునికి స్తోత్రం. అనేకులు ఈ లోకమును గురించి చింతించటం వలన அநேகர் உலகத்தை குறித்து கவலைப்படுகிறபடியினால் ఆత్మీయ జీవితంలో ఏమాత్రం ఎదుగుదల లేని వారుగా ఉన్నారు. ஆவிக்குரிய ஜீவியத்தில் எந்த வளர்ச்சியற்றவர்களாக இருக்கிறார்கள். డబ్బులు సమకూర్చుకొనవలెను, சபைக்குள்ள பணத்தை கூட்டி சேர்க்க வேண்டும். వస్త్రములను కొనుక్కోవలెను, வஸ்திரத்தை வாங்க வேண்டும். ఇళ్ళు మీద ఇళ్ళు కట్టుకొనవలెను, வீடு கட்ட வேண்டும். స్థలంపై స్థలం కొనవలెను. இடத்திலிருந்து இடம் சேர்க்க வேண்டும். దేవునికి స్తోత్రం. సోదర సోదరి, త్వరగా మీకు నాశనం వచ్చుననే సంగతిని మర్చిపోవద్దు. அழிவு வரும் என்பதை மறக்க வேண்டாம். అది విశ్వాస జీవితం కాదు. விசுவாச ஜீவியம் அல்ல. అక్కడ ఒక ఇల్లు ఇక్కడ ఒక ఇల్లు కాదు. அங்கே ஒரு வீடு இங்கே ஒரு வீடு அல்ல. అక్కడ ఒక అపార్ట్మెంట్ ఇక్కడ ఒక అపార్ట్మెంట్ కాదు. அங்கே ஒரு அபார்ட்மெண்ட் இங்கே ஒரு அபார்ட்மெண்ட். ఇక్కడ ఒక ఫ్లాట్ అక్కడ ఒక ఫ్లాట్ కాదు. இங்கே ஒரு பிளாட் அங்கே ஒரு பிளாட் அல்ல. అక్కడ ఒక బ్యాంక్ ఇక్కడ ఒక బ్యాంక్ కాదు. இங்கே ஒரு பேங்க் இங்கே ஒரு வங்கி அல்ல. దేవునికి స్తోత్రం. సోదర సోదరి, சகோதரி, சகோதரி, విశ్వాస జీవితం అనగా ఏమిటి? விசுவாச ஜீவியம் என்றால் என்ன? ప్రతి నిమిషం ఆయన దగ్గర నుండి పొందే జీవితమే విశ్వాస జీవితం. ஒவ்வொரு நிமிஷமும் அவரிடத்திலிருந்து பெற்றுக்கொள்கிறதாம் விசுவாச ஜீவியம். దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలను మీరు గమనించి చూడండి. இஸ்ரவேல் ஜனங்களை கவனித்து பாருங்கள். ప్రతి నిమిషం ఆకాశ వైపు తేలి చూచి ఆకాశ మన్నాను వారు పొంది ఉన్నారు. ஒவ்வொரு நேரமும் வானத்தினால் அண்ணாந்து பார்த்து வானத்தின் மன்னாவை பெற்று புசித்தார்கள். దేవునికి స్తోత్రం. అయినప్పటికీ ஆனால் கூட వారిలో కొంతమంది శవములు రాలిపోయినది. அவர்களில் அநேகருடைய சபங்கள் வனாந்தரத்தில் விழுந்து போயிற்று. కారణమేమి? காரணம் என்ன? లోకమును ప్రేమించారు. உலகத்தை நேசித்தார்கள். సోదరా సోదరి, సంఘమా, కుమారుడా, కుమార్తె, లోకమును ప్రేమించవద్దు. உலகத்தில் அன்பு கூற வேண்டாம். మీరెవరిని ప్రేమించవలెను? யாரை అன்பు கூற வேண்டும்? ప్రభువును మాత్రం ప్రేమించండి. அவரை மாத்திரம் அன்பு கூற హల్లెలూయా. ప్రేమించదను, ప్రేమించదను, ప్రేమించదను. ప్రేమించదను, ప్రేమించదను, ప్రేమించదను నా యేసుని. హల్లెలూయా. ఏం చెప్తున్నారు? చదవండి. உலகத்தில் அன்பு கூறாதீர்கள். లోకమనైనను లోకమును ఉన్న వాటినైనను మీరు ప్రేమింపకుడి. உலகத்தில் உள்ளவைகளிலும் அன்பு கூறாதீர்கள். లోకమనగా అర్థమేమి? உலகம் என்றால் பொருள் என்ன? శరీరాశ, சரீரத்தின் ஆசை, నేత్రాశ, கண்களின் இச்சை, జీవపు డంబం. ஜீவனத்தின் பெருமை. దేవునికి స్తోత్రం. సోదర సోదరి, சகோதரி, சகோதரி, ఈ విచారముల మీద ఉన్నంత కాలం వరకు இந்த காலை உன்னில் இருக்கும் காலம் வரைக்கும் ప్రభు రాకడలో ఏమీ ఎత్తపడలేరు. கர்த்தருடைய வருகையை எடுத்துக் கொள்ளப்பட மாட்டார். అందుకే సంఘాన్ని చూచి చెప్తున్నారు, அதற்காக சபையை பார்த்து சொல்கிறார், సంఘమా, சபையே, లోకమును మీరు ప్రేమించకండి. உலகத்தில் அன்பு கூறாதீர்கள். దేవునికి స్తోత్రం. கர்த்தருக்கு ஸ்தோத்திரம். ఇది మొదటి కార్యం. இது முதலாவது காரியம். రెండవది இரண்டாவதாக సమయం లేకపోవడం వల్ల క్లుప్తంగా చెప్తున్నా. நாமே குறைவாக இருக்கிறபடினால சுருக்கமாய் சொல்கிறேன். దేవునికి స్తోత్రం. கர்த்தருக்கு ஸ்தோத்திரம். రెండవది இரண்டாவதாக ఏం చెప్తున్నారు? சொல்கிறார், సంఘమా, சபையே, లోకమును ప్రేమించవద్దు. உலகத்தில் அன்பு கூற வேண்டாம். చదవండి. உலகத்தில் அன்பு கூறாதீர்கள். లోకమునైన లోకమునైనను లేదా లోకమును ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. உலகத்தில் உள்ளவைகளிலும் அன்பு கூறாதீர்கள். లోకములు ఉన్న కార్యం ఏమిటి? அந்த உலகத்தில் இருக்கிற காரியம் என்ன? మొదటిగా విచారం. முதலாவதாக காவலை. దేవునికి స్తోత్రం. கர்த்தருக்கு ஸ்தோத்திரம். రెండవదిగా இரண்டாவதாக లోకంలో ఉన్న కార్యం ఏంటి తెలుసా? உலகத்தில் இருக்கிற காரியம் என்ன தெரியுமா? అనేక శ్రమలు. அநேக பாடுகள், உபத்திரவங்கள். దేవునికి స్తోత్రం. கர்த்தருக்கு ஸ்தோத்திரம். చదవండి ఆ వాక్యం. அந்த வசனத்தை வாசியுங்கள். యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వాక్యం. யோவான் சுவிசேஷம் 14ஆம் அதிகாரம் 33ஆம் வசனம். హల్లెలూయా. సోదర సోదరి, சகோதரே, சகோதரி, ఈ లోకమునైనను
లోకములో ఉన్న వాటిని నేను ప్రేమించినట్లయితే இந்த உலகத்தில் நான் இந்த உலகத்தில் உள்ளவைகளில் நான் அன்பு கூர்ந்தால் ఈ లోక సంబంధమైన విచారములు చింత మిమ్మును నాశనములోనికి నడిపించిన సంగతిని మర్చిపోవద్దు. இந்த உலகத்தின் கவலை உங்களை அழிவுக்கு கொண்டு போகும் என்பதை மறக்க வேண்டாம். అందుకే సంఘానికి రాసినప్పుడు ఓ సంఘమా ఈ లోకమును మీరు ప్రేమించకండి. அதற்காக சபைக்கு எழுதும்போது ஒரு சபையே உலகத்தில் அன்பு கூற வேண்டாம். దేవునికి స్తోత్రం. கர்த்தருக்கு ஸ்தோத்திரம். రెండవది ఆ చదివినట్లయితే இரண்டாவதாக வாசித்தால் ఎందుకు ఆయన లోకమును ప్రేమించవద్దని చెప్తున్నారు? எதற்காக உலகத்தில் அன்பு கூற வேண்டாம் என்று சொல்கிறார். ఈ లోకములో ఉన్న సంగతి ఏమిటి? இந்த உலகத்தில் இருக்கிற காரியம் என்ன? శ్రమలు ఉన్నవి. அங்கே உபத்திரவம் இருக்கிறது. ఆ உலகத்தில் உங்களுக்கு உபத்திரவம் உண்டு. ఆ உங்களுக்கு சர்வ கருணை. ఆ దేవునికి స్తోత్రం. கர்த்தருக்கு ஸ்தோத்திரம். సోదరా సోదరి, சகோதரனே, சகோதரி, మీరు లోకమును ప్రేమించినట్లయితే நீங்கள் உலகத்தில் அன்பு கூறுகிறீர்களானால் రెండవదిగా இரண்டாவதாக మీకు అనేక శ్రమలు కలుగును. உங்களுக்கு அநேக உபத்திரவங்கள் உண்டாகும். దేవునికి స్తోత్రం. கர்த்தருக்கு ஸ்தோத்திரம். ఈ మాట చెప్పిన తర్వాత కొందరు ఏమన్నారంటే, இந்த காரியத்தை சொன்ன பிற்பாடு சிலர் என்ன யோசிக்கிறார்கள்? నేను లోకము ఏమాత్రం వద్దని చెప్పేసి నేను దైవ సన్నిధానానికి వచ్చాను, అయితే దైవ సన్నిధానానికి వచ్చిన తర్వాతనే నాకు శ్రమలు ఎక్కువైపోయింది అంటున్నారు. இந்த உலகமே வேண்டாம் என்று சொல்லி தேவ சமூகத்தை நாடி வந்தேன். ஆனாலும் தேவ சமூகத்தில் வந்த பிற்பாடுதான் எனக்கு அதிகமான உபத்திரம் ஆரம்பித்து விட்டது. సోదరా సోదరి, சகோதரி, சகோதரி, ఆ శ్రమ శరీరములో కలిగే శ్రమ. அது சரீரத்தில் உண்டாகிற உபத்திரம். దేవునికి స్తోత్రం. శరీరములో కలిగే శ్రమను గురించి మీరు ఏమాత్రం చింతించకండి. இந்த சரீரத்தில் இருக்கிற உபத்திரத்தை குறித்து எவ்வளவு கவலைப்பட வேண்டாம். అయితే ఇంకొక శ్రమ ఉన్నది, అదే ఆత్మలో అంతరంగములో కలిగే శ్రమ. ஆனால் இன்னொரு உபத்திரம் இருக்கிறது. அது உள்ளான ஆத்மாவில் உண்டாகிறதான ఈ உபத்திரம். ఆత్మలో కలిగే అంతరంగంలో కలిగే శ్రమ మీకు వచ్చినట్లయితే దైవ ముఖం మీరు ఏమాత్రం చూడలేరు. இந்த உள்ளான மனுஷன் வருகிறதான உபத்திரம் உங்களுக்கு உண்டாகுமேயானால் எவ்வளவு தேவ சமூகத்தை காண முடியாது. శారీర సంబంధమైనటువంటి శ్రమలను గురించి మీరు ఏమాత్రం చింతించకండి. இந்த சரீரத்தின் உபத்திரவத்தை குறித்து எவ்வளவு கவலைப்பட வேண்டாம். యేసు ఈ లోకములో ఉన్నప్పుడు శారీరధారి ఉన్నప్పుడు కన్నీళ్లతోనూ రోదనతోనూ తన యొక్క జీవితాన్ని ఆయన గడిపి ఉన్నారు. இயேசுவானவர் இந்த உலகத்தில் சரீரத்தில் ஜீவித்ததான வேளையில துக்கம் நிறைந்தவராய் பாடு அனுபவிக்கிறவராக இருந்தார். ఆయనను అనుసరించి వచ్చినటువంటి దైవజనులు అదే మార్గములో కూడా వెళ్లి ఉన్నారు. அவரை பின்பற்றுகிறதான தேவ ஜனங்கள் அதே அடிச்சுவடுதல் நடக்கும். సోదరా సోదరి, ఈ శరీరములో శ్రమ అనుభవించేవారు అత్యధికమైనటువంటి ఆదరణ ఆనందాన్ని వారు అనుభవింతురు. இந்த சரீரத்தில் உபத்திரப்படுகிறவர்கள் அவருடைய தங்கத்தில் இருக்கிற மிகுந்த கடிகுர்ந்த சந்தோஷத்தை அனுபவிப்பார்கள். అయితే ఇంకొక శ్రమ ఉన్నది, అదే అంతరంగంలో వచ్చేదే లేదా ఆత్మలో వచ్చే శ్రమ. இந்த சரீரத்தின் பாடுகளே அல்லாமல் ஆத்மாவிலே காணப்படுகிறதான உபத்திரவம். నీవు లోకమును ప్రేమించినట్లయితే తప్పక అంతరంగంలో మీకు శ్రమ వచ్చుననే సంగతిని మర్చిపోవద్దు. இந்த உலகத்தில் அன்பு கூறுகிறீர்களானால் உங்களுடைய ஆத்மாவில் உங்களுக்கு உபத்திரவம் உண்டாகும் என்பதை மறக்க ఆయన ఒక చేతిలో నుండి ఈడ్చుకొని పోయే వ్యక్తి ఎవరు లోకములో లేరు. அவருடைய கரத்திலிருந்து எடுத்துக்கொண்ட போகக்கூடிய ஒருவர் இந்த உலகத்தில் யாரும் తర్వాత నీవు ఎదురు చూడవలసినటువంటి ఒకే ఒక కార్యం ఉన్నది, దైవ తీర్పు మాత్రమే. நீங்கள் எதிர்பார்க்கக்கூடிய ஒரே ஒரு காரியம் தேவனுடைய நியாய தீர்ப்பு மாத்திரம். దేవుని యొక్క తీర్పు మీలోనికి వచ్చినట్లయితే మీ హృదయం సహించదు, తట్టుకోదు. தேவனுடைய நியாய தீர்ப்பு உங்களுக்கு வருமானால் உங்களுடைய ஆத்மாவை தாங்காது. యెజెకీయేలు పుస్తకం 21వ అధ్యాయం 14వ వాక్యములో ఆయన ఈ విధంగా చెప్పుచున్నారు, எசேக்கியேல் 21ஆம் அதிகாரம் 14ஆம் வசனத்தில் இவ்விதமாக அவர் சொல்கிறார். నేను నీకు న్యాయం విధించబో కాలమున ఓర్చుకొనుటకు సాలినంత ధైర్యము సహించినంత బలము నీకు ఉండునా. நான் உன்னை நியாயம் விசாரித்த நாளில உன்னுடைய இருதயம் தாங்குமோ, அதை சகிக்க உனக்கு பலனுண்டோ? ఓ కుమార కుమార్తె, ஓ மகனே, மகளே, ఈ లోకమును ప్రేమించినట్లయితే తప్పక అంతరంగములో నీకు శ్రమ కలుగును. అప్పుడు ఆయన యొక్క తీర్పులో నుంచి నీవు తప్పించుకొని పోవటానికి వీలు లేదు. பிரியமான சகோதரனே, சகோதரியே, உலகத்தில் அன்பு கூர்வாயானால் சீக்கிரத்தில் இந்த உலகத்தோடு கூடியதான தீர்ப்பு வரும். அன்றைக்குரிய ஆத்மாவை தாங்குமோ? ఆయన యొక్క తీర్పుకు తప్పించుకొనవలనని నీవు దాక్కున్నట్టుకు ఎన్ని ప్రయత్నములు చేసినాను అది వ్యర్థమని
తలంచుము. அவருடைய நியாய தீர்ப்புக்கு தப்பித்துக் கொண்டு மறைந்து கொள்ள இடம் தேடுவாயானால் உன் முயற்சி வீணானதாயிருக்கும் என்பதை மறக்க வேண்டாம். ఆమోసు పుస్తకం 9వ అధ్యాయం 2వ వాక్యంలో చదివినట్లయితే ఈ మానవుని గూర్చి ఆయన ఏం చెప్తున్నారు? ஆமோஸ் 9ஆம் அதிகாரம் 2ஆம் வசனத்தில் இந்த மனிதனை குறித்து ஆண்டவர் என்ன சொல்கிறார்? నా యొక్క కళ్ళకు తప్పించుకొనవలనని మరుగా ఉండవలనని నీవు కర్మేలు శిఖరం ఎక్కి దాక్కొనవలనని నీవు ప్రయత్న చేయుదువా? என்னுடைய பாவத்தை மறைத்துக் கொள்ளலாம் என்று கர்மேல் பர்வதங்களில் போய் ஒளிந்து கொள்ளலாம் என்று யோசிக்கிறாயோ? అది జరగని కార్యం. கூடவே கூடாது. నా యొక్క కళ్ళకు తప్పించుకొనవలనని నీవు ఆకాశమునకు ఎక్కిపోదామని తలంచదవా? நீ என்னுடைய பார்வைக்கு மறைத்திருக்கும்படிக்கு வானத்துக்கு ஏறி மறைந்து கொள்ளலாம் என்று யோசிக்கிறாயோ? అచ్చట నుండి నేను కింద దించెదను. அங்கே இருந்து உன்னை தாழ தள்ளுவேன் என்பதை மறக்க வேண்டாம். నా యొక్క కళ్ళకు మరుగుగా ఉండవలనని నీవు ప్రయత్నించి సముద్రం యొక్క అహానములోనికి వెళ్ళవలనని నీవు తీర్మానించేదవా? என்னுடைய பார்வையிலிருந்து தப்பித்துக் கொள்ளலாம் என்று சமுத்திரத்தின் ஆழத்துல கடையாளத்துல போய் ஒளிந்து கொள்ளலாம் என்று யோசிக்கிறாயோ? అక్కడ ఉన్నటువంటి సర్పములకు నేను ఆజ్ఞ ఇచ్చేదను. அங்கே இருக்கிற சர்ப்பங்களுக்கு நான் கட்டளையிடுவேன். ఓ మనుషుడా, ఈ లోకమును ప్రేమించి నీ యొక్క ఆత్మను నష్టపరుచుకున్నట్లయితే, ஓ ஆத்துமாவே, இந்த உலகத்தில் அன்பு கூர்ந்து உன்னுடைய ஆத்துமாவை நஷ்டப்படுத்துவாயானால் నీ యొక్క ఆత్మను వచ్చు ఆ శ్రమకు ఎవరు బాధ్యత తీసుకోలేరు. உன்னுடைய ஆத்துமாவில் வரப்போவதான உபத்திரவத்திற்கு யாரும் உத்தரவாதம் கொடுக்க முடியாது. ఆ శ్రమల నుంచి ఆ తీర్పు నుండి తప్పించుకొనవలనంటే సంఘమా, లోకమును ప్రేమించవద్దు. பிரியமான சபையே, அந்த உபத்திரவத்திலிருந்து நீ தப்பித்துக் கொள்ள வேண்டுமானால் உலகத்தில் அன்பு கூட வேண்டாம். చదవండి ఆమోసు పుస్తకం 9వ అధ్యాయము 2వ. ఆ, 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 దేవునికి స్తోత్రం. నా యొక్క కళ్ళుకు మరుగా నీవు ఎక్కడికి వెళ్ళలేవు. என்னுடைய பார்வைக்கு மறைவாய் எங்கேயும் போக முடியாது. అందుకే 139వ కీర్తన 2వ 3వ వాక్యాలు చదివినట్లయితే, నేను ఆకాశమునకు ఎక్కినను నీవు అక్కడ ఉన్నావు. 139ஆம் சங்கீதம் முதல் 2 வசனத்துல நாம் வாசிப்போமேயானால், நான் வானத்துக்கு ஏறினாலும் நீ அங்கே, నేను పాతాళమునకు చచ్చి అక్కడ పడక వేసినను నీవు అక్కడ ఉన్నావు. நான் பாதாளத்துல போய் படுக்கை போட்டாலும் நீ அங்கே இருக்கிறீர். నేను లేచుట, నేను నడుచుట, నేను కూర్చునుండుట అవన్నీ నీకు తెలుసును. என்ன உட்கார்ந்ததையும் எழுந்திருக்கிறதையும் என்னை நடத்தி எல்லாவற்றையும் நீ பார்த்து. ఎవరు ఇప్పుడు కళ్ళు మూసుకొని నా కొరకు ప్రార్థన చేయకండి. யாரும் కళ్ళ మూడి ప్రార్థన. దేవునికి స్తోత్రం. సోదరా సోదరి, ఈ లోకమును ప్రేమించవద్దు. இந்த உலகத்தில் அன்பு கொள்ள வேண்டாம். ఈ లోకం అనగా అర్థమేమి? இந்த உலகத்தில் அன்பு கொள்வதுனா శ్రమ. ఏ శ్రమ? எந்த உபத்திரவம்? అంతరంగములో అనగా ఆత్మలో కలిగే శ్రమ. உள்ளான மனுஷன் என்றால் ஆத்துமாவில் உண்டாகிறது. ఈ లోకమును ప్రేమించుచున్నంత కాలం వరకు మీ యొక్క అంతరంగములో శ్రమ కలుగుననేది మర్చిపోవద్దు. இந்த உலகத்தில் அன்பு கூறும் காலம் வரைக்கும் உங்கள் ஆத்துமாவில் உபத்திரவம் இருக்கும் என்பதை மறக்க வேண்டாம். శారీర సంబంధమైనటువంటి శ్రమలన్నీ చులక్కని శ్రమ అని రాయబడి ఉన్నది. இந்த சரீர பிரகாரமான உபத்திரவங்கள் எல்லாம் லேசாய் நீங்கி போகும் உபத்திரவம் என்று. అయితే ఆత్మలో కలిగే శ్రమ దైవ శిక్ష తీర్పును సూచించున్నది. ஆனால் ஆத்துமாவில் உண்டாகிறதான உபத்திரவமோ தேவனுடைய நியாய தீர்ப்பை காட்டுகிறது. ఆ తీర్పు నీలో వచ్చినట్లయితే அந்த தீர்ப்பு உன் பேரிலே வருமேயானால் ఏమి చేయగలవు? என்ன செய்ய முடியும்? ఆనాడు నీకు మారు మనసు కలుగునా? அந்த நாளில் உனக்கு மனம் திரும்புதலுண்டாகுமா? ఆనాడు నీకు పశ్చాత్తాపం కలుగునా? அன்றைக்கு உனக்கு மனஸ்தாபம் உண்டாகுமா? ఆనాడు నీవు ఒప్పుకోలు చేయుదువా? அன்றைக்கு நீ அறிக்கை செய்வாயோ? ఓ కుమార కుమార్తె, ஓ மகளே மகளே, ఆనాడు నీకు శక్తి చాలదు. அன்றைக்கு உனக்கு பலன் போதாது. రెండవ కీర్తన 12వ వాక్యాలు చదివినట్లయితే, 2ஆம் சங்கீதம் 14ஆம் வசனத்தில் வாசிக்கிறோம். ఆయన కోపం త్వరగా రగులుకొనును. சீக்கிரத்தில் அவருடைய கோபம் பற்றி எரியும். ఓ కుమార కుమార్తె, ஓ மகளே மகளே, ఆ కోపం నీపై రాకుండా ఉండవలనంటే அந்த கோபம் உன் பேரில் வராமல் இருக்க வேண்டுமானால் ఇప్పుడే లోకమును వదిలిపెట్టము. இப்பொழுதே உலகத்தை தள்ளிவிடு. లోకమా, నీకు ఒక వందనమని చెప్పుము. உலகமே உனக்கு வந்தவன் என்று
சொல்லு. ఓ లోక సంతోషమా నీకొక వందనమని చెప్పుము. உலக சந்தோஷமே உனக்கு ஒரு வந்தனம் என்று சொல்லு. ఓ వణకం என்று சொல்லு. உனக்கு வணக்கம் என்று ఓ சொல்லு. ఓ లోకమా ஓ உலகமே నీకొక వందనమని చెప్పుము. உனக்கு வணக்கம் என்று சொல்லு. ఓ లోకమా உலகமே ఆశలారా ஆசைகளே ఓ అలంకరణలారా அலங்காரங்களே, నీకు వందనమని చెప్పండి. உனக்கு வணக்கம் என்று சொல்லிவிடு. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పకుండా లోకమని ప్రేమించినట్లయితే இப்பொழுது சொல்லாமல் உலகத்தில் அன்பு கூறுவீர்களானால் తప్పక శ్రమ కలుగును. நிச்சயமாய் உபத்திரவம். ఆ శ్రమ వచ్చేటప్పుడు మిమ్మల్ని విడిపించే వారు ఎవరు లేరు. அப்பொழுது உபத்திரம் வரும்போது நீங்கள் தப்பி போகவே முடியாது. అందుకే 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 4వ వాక్యంలో చదివినట్లయితే அதற்காக 2 கொரிந்தியர் 1వ అధ్యాయం 4వ వాక్యం 2 அதிகாரம் 4 வசனம். ఆ தேவனாகிய தகப்பனை தாழ்த்தினாலே ఆ ఆ ఆ దేవునికి స్తోత్రం. ఒకవేళ సరే ఈ లోకమును ప్రేమించకుండా మీరు ప్రయాణం చేయవచ్చును. ஒருவேளை இந்த உலகத்தில் அன்பு கூறாமல் நீங்கள் பிரயாணம் பண்ணக்கூடும். శారీర సంబంధమైనటువంటి శ్రమలు మీకు కలగవచ్చును. சரீர பிரகாரமான உபத்திரவங்கள் உங்களுக்கு வரக்கூடும். అయితే శారీర సంబంధమైనటువంటి శ్రమలు మీకు వచ్చినప్పుడు சரீர பிரகாரமான உபத்திரவங்கள் உங்களுக்கு வரும்போது తప్పక మీకు ఒక ఆదరణ కలుగుననేది మాత్రం మర్చిపోకండి. தவறாமல் உங்களுக்கு ஒரு ஆறுதல் வரும் என்பதை நாட்ட வேண்டாம். ఆ ఆదరణ పొందవలనంటే அந்த ஆறுதல் பெற வேண்டுமேயானால் సంఘమా அவரே లోకమును మీరు ప్రేమించకండి. உலகத்தில் அன்பு கூறாமல் లోకముని ప్రేమించినట్లయితే ఆత్మ సంబంధమైన అంతరంగములో మీకు శ్రమ కలుగును. நீங்கள் இந்த உலகத்தில் அன்பு கூறுவீர்களானால் அந்தரங்கமாகிய ஆத்மாவில் உங்களுக்கு உபத்திரவம். శారీర సంబంధమైన శ్రమలు మీలో వచ్చినట్లయితే మీకు ఆనందము కలుగును. சரீர பிரகாரமான உபத்திரவம் வருமையானால் உள்ளான மனுஷன் உங்களுக்கு கலிகூறுதல் உண்டாகும். అందుకే 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 4వ వాక్యంలో చదివినట్లయితే அதற்காக 2 கொரிந்தியர் 7 அதிகாரம் 4 வசனத்தில் வாசித்தால் శారీర సంబంధమైనటువంటి శరీర శ్రమలు వచ్చేటప్పుడు మేము సంతోషిస్తూ ఉన్నాము. நாங்கள் சரீரத்தில் பாடுபடும் போது நாங்கள் சந்தோஷமா இருக்கிறோம். எங்களுக்கு உண்டான சகலவற்றிலே பரிபூர்ண சந்தோஷமா இருக்கிறோம். దేవునికి அத்தியதிகமான ஆனந்தம், అత్యధికమైనటువంటి ఆనందము, பரிபூர்ணமான சந்தோஷம், ఆ అత్యధికమైనటువంటి ఆనందం பரிபூர்ணமான சந்தோஷம் ఏ విధంగా ఇచ్చుచున్నారు? எப்படி ஆனந்த கொள்கிறார்? పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారానే. பரிசுத்தாவின் அபிஷேகத்தினால்தான். హల్లెలూయా. ఆనందమానందమానందమే ఆనందతైలతో అభిషేకం. ఆనందమా ఆనందమే ఆనందతైలతో అభిషేకం. నాదవతావయమే నాదవతావయమే. హల్లెలూయా. ప్రభుయే సదాకాలమా. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే 1 తెస్సలోని పత్రిక 3వ అధ్యాయం 3వ వాక్యంలో చదివినట్లయితే அதற்காக முதலாம் தெசலோனிக்கே 3 அதிகாரம் 3 வசனத்தில் வாசித்தால் ఓ కుమార కుమార్తె ஓ மகளே மகளே, మీరు ఈ లోకమును ప్రేమింపకుండా ఉన్నత కాలం వరకు இந்த உலகத்தில் அன்பு கூறாமல் అయితే లోకమును ప్రేమించి అంతరంగంలో శ్రమ పొందినట్లయితే நீங்கள் உலகத்தில் அன்பு கூர்ந்து உள்ளான ஆத்மாவில் உபத்திரவம் உண்டாகுமானால் ఏమి సంభవించును? என்ன நடக்கும்? ఆ తీర్పు సహించలేనటువంటి తట్టుకోలేనటువంటి తీర్పుగా ఉండును. அந்த தீர்ப்பு, அந்த நியாய விதி உங்கள் பேர்ல சகிக்க முடியாத அளவுக்கு இருக்கும். సోదర సోదరి, சகோதரி சகோதரி, ఈ మధ్యాహ్న సమయం இந்த மத்தியான வேளை ఒకే ఒక మాట చెప్పండి. ஒரே ஒரு வார்த்தை சொல்லுங்கள். లోకమా உலகமே, నీవు నాకు అక్కరలేదు. நீ எனக்கு தேவையில்லை. లోకమా உலகமே, నీకు శ్రమ కలుగును. உள்ளான மனுஷனுடைய ஆத்மாவில் உங்களுக்கு உபத்திரவம் உண்டாகும். త్వరగా గతించిపోయే శ్రమ శరీర శ్రమ சீக்கிரத்தில் அதி சீக்கிரத்தில் நீங்கிற உபத்திரவம் சரீர உபத்திரவம். కనుక మీరు ఈ లోకమును ప్రేమింపకుండా ஆனபடினாலே இந்த உலகத்தில் அன்பு கூறாமல் చులక్కని శ్రమ కొరకై మీ యొక్క శరీరమును సమర్పించండి. அதி சீக்கிரத்தில்
உலகத்தில் நீங்க லேசான உபத்திரவத்துக்கு உங்களுடைய சரீரத்தை ஒப்புக்கொடுங்கள். దాని కొరకై మీరు నియమపడి ఉన్నారు, அதற்காகவே நீங்கள் தெரிந்து கொள்ளப்பட்டிருக்கிறீர்கள். దాని కొరకై ఏర్పరచబడి ఉన్నారు. அதற்காகவே நீங்கள் நியமிக்கப்பட்டிருக்கிறீர்கள். ఏం చేయవలెను? என்ன செய்ய வேண்டும்? ఓ సంగమా, ஒரு சபையே లోకమును మీరు ఏమాత్రం ప్రేమించకండి. உலகத்தில் எவ்வளவு அன்பு கூற வேண்டாம். 2 తెస్సలోని పత్రిక 1వ అధ్యాయం 2 தெசலோனிக்கேயர் 1 அதிகாரம் 6వ వాక్యంలో చదివినట్లయితే, 6 వచనத்தில் ఈ శరీరముల శ్రమ మీరు అనుభవించినట్లయితే இந்த உலகத்தின் உபத்திரவத்தை இந்த சரீரத்தில் அனுபவிப்பீர்களானால் తప్పక మీకు విశ్రాంతి కలుగును. உங்களுக்கு தவறாமல் இளைப்பாறுதல் అయితే లోకమును ప్రేమించి అంతరంగంలో శ్రమ పొందినట్లయితే நீங்கள் உலகத்தில் அன்பு கூர்ந்து உள்ளான ஆத்மாவில் உபத்திரம் உண்டாகுமானால் ఏమి సంభవించును? என்ன நடக்கும்? ఆ తీర్పు సహించలేనటువంటి, తట్టుకోలేనటువంటి తీర్పుగా ఉండును. அந்த தீர்ப்பு, அந்த நியாய விதி உங்கள் பேரில் சகிக்க முடியாத அளவுக்கு இருக்கும். సోదర సోదరి, சகோதரி சகோதரி, ఈ మధ్యాహ్న సమయం இந்த மத்தியான வேளை ఒకే ఒక మాట చెప్పండి. ஒரே ஒரு வார்த்தை சொல்லுங்கள். లోకమా, உலகமே, నీవు నాకు అక్కరలేదు. நீ எனக்கு தேவையில்லை. లోకమా, உலகமே, నీకు ఒక వందనమని చెప్పుము. எனக்கு ஒரு வணக்கம் என்று சொல்லுங்கள். ప్రభువా, ஆண்டவரே, నీకే వందనమని చెప్పండి. உமக்கே என்னுடைய துணியை மகிமை என்று சொல்லுங்கள். లోకమా, உலகமே, నీ వద్దే నీకు వందనమని చెప్పము. நீ வேண்டாம், உனக்கு வணக்கம் என்று சொல்லிவிடுங்கள். ప్రభువా, ஆண்டவரே, నీవే నాకు అవసరమని వందనమని చెప్పము. நீதான் எனக்கு தேவை என்று அவருக்கு வணக்கம் சொல்லுங்கள். హల్లెలూయా. వందన వందన సమాధాన ప్రభునక స్తోత్రయాగమే, స్తోత్రయాగమే. వందన మానవుల అంత కూడా చేసి వేసన సంఘమా, ஒரு சபையே, లోకమును ఏమాత్రం ప్రేమించవద్దు. உலகத்தில் எவ்வளவு அன்பு கூற வேண்டாம். చదవండి. உலகத்தில் அன்பு கூறாதீர்கள். ఆ. దేవునికి స్తోత్రం. లోకమనగా ఏమి? உலகம் என்றால் என்ன? మొదటిగా முதலாவதாக చింత, విచారములు. கவலை, துக்கம். లోకమును ప్రేమించుతున్నంత కాలం వరకు చింత, విచారములు మిమ్మల్ని వెంటాడుననే సంగతిని మర్చిపోవద్దు. நீங்கள் உலகத்தில் அன்பு கூறும் காலம் வரைக்கும் உலகத்தின் கவலை, பாரங்கள் உங்களை போராடி விடாமல் பிடித்துக் கொண்டிருக்கும் என்பதை மறக்க வேண்டாம். రెండవదిగా இரண்டாவதாக లోకమనగా ఏమి? உலகம் என்றால் என்ன? ఏమి? என்ன? ఆత్మలో కలిగే శ్రమ. ஆத்மாவில் உண்டாகத்தான் உபத்திரவம். లోకమును ప్రేమించినట్లయితే உலகத்தில் அன்பு கூறுகிறானால் ఈ యొక్క అంతరంగంలో ఆత్మల శ్రమ కలుగును. ஆத்மாவில் உபத்திரவம் உண்டாகும். ఆ శ్రమలో నుంచి తప్పించేవాడు ఎవడు లేడు. அந்த உபத்திரவத்திலிருந்து உங்களை விடுவிப்பவர்கள் யாரும். ఆ శ్రమ రాకు మునిపే ఒకే ఒక మాట చెప్పండి. அந்த உபத்திரம் வருகிறதுக்கு முன்பாக ஒரே ஒரு வார்த்தை. ఓ లోకమా, உலகமே, నీకొక వందనమని చెప్పండి. எனக்கு ஒரு வணக்கம் என்று சொல்லுங்கள். దేవునికి స్తోత్రం. అందుకే చెప్తున్నారు, அதைத்தான் தான் சொல்கிறார். సంగమా, அதையே లోకమును మీరు ప్రేమించకండి. உலகத்தில் அன்பு கூறாமல் இருங்கள். దేవునికి స్తోత్రం. கர்த்தருக்கு ఈ ஸ்தோத்திரம். రెండవ కార్యం. இது இரண்டாவது காரியம். మూడవదిగా மூன்றாவதாக లోకములో ఉన్న కార్యం ఏం తెలుసా? உலகத்துல இருக்கிற காரியம் என்ன தெரியுமா? వేషాలు. அது వేషం. உலகத்தின் வேஷம். తెలుగులో మర్యాదలని రాయబడి ఉండవచ్చును. లోకంలో వేషం లేదా మర్యాదలు ఉన్నట్లుగా 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 31వ వాక్యం. మూడవదిగా వేషం. కళ్ళు తెరవండి అమ్మా, వేషం వెళ్ళారా? కాస్త కళ్ళు తెరవండి. లోక నటన. అందుకే చాలా మంది నటన చేస్తూ ఉంటున్నారు.
அநேக ஆ. நாடகம் ஆடிக்கொண்டிருக்கிறார். దేవునికి స్తోత్రం. கர்த்தருக்கு ஸ்தோத்திரம். ఇక్కడ వచ్చేటప్పుడు ఇక్కడ ఒక వేషం, అక్కడ వెళ్ళేటప్పుడు అక్కడ ఒక వేషం, இங்கே வரும்போது ஒரு வேஷம், வெளியே போறப்போ வேற ஒரு வேஷம். ఇక్కడ ఒక నటన, అక్కడ ఒక నటన. இங்க ஒரு நடனம், அங்கே ஒரு நடனம். దేవునికి స్తోత్రం. கர்த்தருக்கு ஸ்தோத்திரம். నేను కూడా బాగా నాట్యం ఆడిన వ్యక్తి, సాధారణ వ్యక్తి కాదు. நான் கூட ஒரு காலத்தில் நன்றாக நாட்டியம் ஆடுகிறவன் தான். దేవునికి స్తోత్రం. సాధారణమైన వ్యక్తి అని ఎవరు భావించకండి. என்னை ஒரு சாதாரண ஆளாக யோசிக்க வேண்டும். అందుకే నా పేరు ఏడి. அதற்காக நான் பேர் దేవునికి స్తోత్రం. సోదర సోదరి, నేను కూడా ఎన్నో వేషాలు వేసి చూశాను. நான் கூட எத்தனையோ நாடகத்துக்கு ఆహా, అందుక ఉదయకాలం ఇన్ని వేషాల గురించి బయలుపెట్టాడు. అదే కదా. இந்த காலையில் கூட பல விதமான வேஷத்தை குறித்து வர்ணித்தேன். దేవునికి స్తోత్రం. అంటే ఈ వేషాలు ఏమీ వేయలేదు మా ఇళ్లలో. దేవునికి స్తోత్రం. ஆனால் என்னுடைய வீட்டுல இந்த வேஷம் எதுவுமே கிடையாது. దేవునికి స్తోత్రం. సోదర సోదరి, சகோதரி, சகோதரி, ఈ లోకమును ఏమాత్రం ప్రేమించకుడే. இந்த உலகத்திலே நாம் அன்பு கூற வேண்டாம். ఈ లోకమును ప్రేమించినట్లయితే இந்த உலகத்தில் அன்பு கூறுகிறீர்களானால் ఈ లోకములో ఉన్న కార్యమేమి? இந்த உலகத்தில் இருக்கிற காரியம் என்ன? నటనాలు. அது வேஷம். దేవునికి స్తోత్రం. கர்த்தருக்கு ஸ்தோத்திரம். ఈ నటన మన అర్థమేమి? இந்த வேஷம் என்றால் பொருள் என்ன? దేవునికి స్తోత్రం. கர்த்தருக்கு ஸ்தோத்திரம். ఈ లోక సంబంధమైనటువంటి ఆశలను సూచించున్నది. இந்த உலகத்துக்கு அடுத்ததான ஆசைகள், இச்சைகளை காட்டுகிறது. దేవునికి స్తోత్రం. వేషాలు వేయకండి, வேஷத்தை கொண்டு வர வேண்டாம். నటనాలు వేయకండి. நீங்கள் நடனமாட வேண்டாம். మీరు విశ్వాసులైతే విశ్వాసులుగా జీవించండి, நீங்கள் விசுவாசியானால் விசுவாசியாகவே ஜீவி- లేదా పిశాసులైతే పిశాసులుగా జీవించండి. பிசாசானால் பிசாசாகவே దేవునికి స్తోత్రం. ఇక్కడ వచ్చేటప్పుడు ఒక ఆకారం, ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంకొక ఆకారం, இங்கே வரும்போது உருவம், வீட்டுக்கு போனபிற்பாடு வேற ஒரு உருவம், మార్కెట్ వెళ్ళేటప్పుడు ఇంకొక ఆకారం. நம்முடைய சந்தைக்கு போகும்போது வேற ஒரு வேஷம், దేవునికి స్తోత్రం. బంధువుల ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంకొక ఆకారం, சொந்தக்காரர் வீட்டுக்கு போகும்போது வேற ஒரு வேஷம், పెళ్లికి వెళ్ళేటప్పుడు ఇంకొక ఆకారం. கல்யாணத்துக்கு போனால் இன்னொரு வேஷம். దేవునికి స్తోత్రం. సోదర సోదరి, ఈ నటనాలన్నీ త్వరగా గతించిపోవును. இந்த வேஷம் எல்லாம் சீக்கிரத்துல கடந்து போகும். నీవు ఒకవేళ బాప్తిసం పొంది ఉండవచ్చును, ஒருவேளை ஞானஸ்நானம் பெற்றிருக்கலாம், ఒకవేళ అభిషేకం కలిగి ఉండవచ్చును. ஒருவேளை அபிஷேகம் பெற்றிருக்கலாம், లోక నటనాలు మీ జీవితంలో ఉన్నట్లయితే உலக வேஷம் ஒருவேளை உனக்கு இருக்குமானால் ఆయన ఏం చెప్పింది తెలిసినా? அவர் என்ன சொல்கிறார் தெரியுமா? ఓ ధనరాజే, ஓ தனராஜே, నీవు ఎవరైనా సరే யாரானாலும் சரி, అక్రమ చేయవాడా அக்கிரமம் செய்யாதே, నా యోధ నుండి తొలగిపోను. என்னை விட்டு அகன்று போ. నీవు ఎవరైనా సరే யாரானாலும் சரி, దీని కాళ్ళు చేతులు కట్టండి, இவனை கையையும் காலையும் கட்டுங்கள், వెలుపడి చీకటిలోని త్రోసివేయండి. அவனை புறம்பான இருளில் தள்ளிவிடுங்கள். కుమారుడా కుమార్తె, மகளே, மகனே, నటనాలు వేయకండి. வேஷம் போட வேண்டாம். దేవునికి స్తోత్రం. ఈ లోక నటనలన్నీ దాటిపోయినది. இந்த உலக வேஷம் கடந்து போகிறது. దేవునికి స్తోత్రం. నేను మా నాన్నగారు చనిపోవడం మునుపు నాకు ఒక విద్య నేర్పించారు. నేర్పించడానికి చెప్పారు. என்னுடைய தகப்பனார் மரிக்கிறதுக்கு முன்பாக ஒரு காரியத்தை கற்றுக் கொடுக்கும்படியாக கூப்பிட்டார். దేవునికి స్తోత్రం. கர்த்தருக்கு ஸ்தோத்திரம். అబ్బాయి, ఇవన్నీ నేను నేర్పించాను. இதெல்லாம் உனக்கு சொல்லிக் கொடுத்தேன். ఇంకొక నటన లేదా వేషం లేదా ఇంకొక విషయం నేర్పిస్తాను, మరి నేర్చుకోవటానికి ఇష్టపడతావా అని అడిగారు. இன்னொரு வேஷம் உனக்கு போடுகிறதுக்கு கற்றுக் கொடுத்தேன். அதை படிக்க விரும்புகிறாயா என்று கேட்டார். దేవునికి స్తోత్రం. கர்த்தருக்கு ஸ்தோத்திரம். అది ఏ వేషం అని నేను అడిగాను. அது என்ன வேஷம் என்று கேட்டேன். చిన్నతనం నుంచే ఈ చేతబళ్ళు ఆ వాళ్ళు ఇదన్నీ ఉన్నది కదా, ఇవన్నీ నాకు కొంచెం నేర్పించేవారు. சின்ன வயசுல இருந்து இதை செய்கிறது, மந்திரம் செய்கிறது, இப்படிப்பட்ட காரியங்கள் எல்லாம் அவர் எனக்கு நன்றாக கற்றுக் கொடுத்தார். దేవునికి స్తోత్రం. கர்த்தருக்கு ஸ்தோத்திரம். ప్రపంచంలోనే కేరళ మలయాళ మంత్రం అంటే చాలా ఫేమస్ అని మీకేం తెలుసు. நீங்கள் உலகத்திலேயே தென்னிந்தியாவுக்கு போனால் கேரள மந்திரம் மிக விசேஷித்ததை கேள்விப்படலாம். దేవునికి స్తోత్రం. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దానిలో ఒక్క మంత్రం నాకు నేర్పించడానికి ఆయన చెప్పారు. அதுல ஒரு மந்திரத்தை அவர் எனக்கு கற்றுக் கொடுத்ததாக சொன்னார். దేవునికి స్తోత్రం. கர்த்தருக்கு ஸ்தோத்திரம். కానీ ஆனால் దానిలో ఆ మంత్రంలో ఒక్క విశేషం చెప్తున్నా. அந்த மந்திரத்துல ஒரு விசேஷம் சொல்லுறேன். ఎవడైనా నిన్ను కొట్టడానికి వస్తే யாராவது உன்னை அடிக்க வந்தா 2 మాట పలుకు. ரெண்டே வார்த்தை అది சொல்லு. ఇప్పుడు నేను చెప్పదలుచుకోలేదు. அதை நான் உங்களுக்கு சொல்ல விரும்புகிறேன். దేవునికి స్తోత్రం. கர்த்தருக்கு ఆ ஸ்தோத்திரம். 2 మాట పలకగానే నువ్వు కుక్కలాగా తయారైపోతావు. அந்த ரெண்டு வார்த்தை சொன்ன மாத்திரத்துல நீ நாயாக மாறி உருமாறி விடுவாய். పక్కన ఉన్న వాళ్ళు రాయి తీసుకొని ఆ కుక్కను కొట్టడానికి రాయి తీసుకుంటే பக்கத்துல இருக்கிறவர்கள் அந்த நாயை எரியும்படி கல் எடுத்துக்கொண்டால் వెంటనే ఆ కుక్క
చిలుకలాగా ఎగిరే చెట్లకు వెళ్ళిపోతాడు. அது ஒரு பறவை போல பறந்துட்டே போயிடும். దేవునికి స్తోత్రం. கர்த்தருக்கு ஸ்தோத்திரம். కొంతసేపు అయిన తర్వాత అవతల ఊర్లో ఇదే ఆకారంలో కనపడతా, ఆ విద్య నేర్పిస్తా, నేర్చుకుంటావా అని అడిగారు. திரும்ப வேற ஒரு ஊர்ல போய் இதே ஒரு சுய உருவத்தை எடுத்துக்கொள்ளும் இந்த மந்திரத்தை படித்துக் கொள்ள விரும்புகிறாரா என்று கேட்டார். దేవునికి స్తోత్రం. கர்த்தருக்கு ஸ்தோத்திரம். నేను నేర్చుకుంటాను అని చెప్పాను. நான் படித்துக் கொள்கிறேன் பாயும் சொன்னேன். దేవునికి స్తోత్రం. కానీ దానికి ఒక మూల కారణం చేస్తావా అన్నారు. அதற்கு ஒரு மூலதனம் கொடுக்க வேண்டும் செய்வாயா? దానికి ఒక కార్యం నీవి చేయాలి. அதற்கு நீ ஒரு காரியம் செய்ய வேண்டும் செய்வாயா என்று கேட்டார். దేవునికి స్తోత్రం. கர்த்தருக்கு ஸ்தோத்திரம். ఏం తెలుసా, என்ன தெரியுமா? కొద్దిగా మైదా తినాలి. கொஞ்சம் స్తోత్రం. நல்லா தின்னுவேன். అదే మొదటిగా. அதுதான் முதல் காரியம். అదే స్తోత్రం. అలాగే ఏమవుతు నాయన తండ్రి అని నేను చెప్పేసి వదిలిపెట్టేసి, ஐயோ அப்பா அதான் வேண்டாம் வேண்டாம்னு விட்டுவிட்டேன். దేవుని స్తోత్రం. கர்த்தருக்கு ஸ்தோத்திரம். తత్మన్ని కొంచెం కొంచెం అలా నేర్చుకున్నా. அப்படி பாடுபட்டு அதை நான் கற்றுக்கொண்டேன். అంటే దాన్ని కాదు, ఓహో అది చేయడానికి, అందుకే ఆ బుద్ధి అంతా చూపిస్తున్నారు కొంతమంది. సరే, அதற்காக அப்பேற்பட்ட புத்தியை காட்டுகிறார்கள். దేవుని స్తోత్రం. ఇది ఎందుకు చెప్తున్నానంటే, எதற்கு சொல்கிறேன்? క్షణానికి క్షణానికి వేషం, నటనాలు. நொடி நொடி பொழுதுக்கெல்லாம் வேஷம் மாற்றுகிறது. దేవునికి స్తోత్రం. ఈ విధంగానే కొంతమంది ఇక్కడ వచ్చేటప్పుడు ఒక వేషం, ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక వేషం, ఇంకా ఉద్యోగ స్థలానికి వెళ్ళేటప్పుడు ఒక వేషం, పెళ్లికి వెళ్ళేటప్పుడు ఒక వేషం, అన్ని వేషాలు. இப்படியாகத்தான் இங்கே வருகிறவர்கள். இங்கே வரும்போது ஒரு வேஷம், வீட்டில் ஒரு வேஷம், வெளியில ஒரு வேஷம், சந்தையில் ஒரு வேஷம், கல்யாண சந்ததிக்கு போனா அங்கே ஒரு வேஷம். దేవునికి స్తోత్రం. ఒక రోజు నేను ఈ ఊరికి రాకుండా జరిగినటువంటి ఒక సంఘటన, మంచి విశ్వాస. இந்த ஊருக்கு வருகிறதுக்காக நான் இருந்த ఈ ఊరు కాదు, ఆంధ్ర రాక మునుపున్న సంగతి ఒకటి. ஆந்திராவில் இருந்ததான சொன்னேன். ఆంధ్రాకి రాక మునుపు இந்த ஆந்திராவுக்கு வருகிறதுக்கு முன்னதான் ఒక మంచి తల్లిగారు ఉండేవారు. ஒரு நல்ல தாயார் இருந்தார். మంచి ఆత్మీయురాలే నేను అప్పుడు దాకా అనుకున్నాను. அந்த காலத்துல ஒரு நல்ல ஒரு ஆங்கில தாயாக நான் கண்டேன். కనిపెట్టి ఆరాధనకి వస్తే ஆசிரியர் கூட்டத்தில் வந்தால் పిరియం రాకడలో ఎగిరిపోతే చాలని పాట మాత్రం పాడితే நாங்கள் ஆண்டவருடைய வருகையில எடுத்துக்கொள்ளப்பட வேண்டும் என்று பாடினால் అంత ఎత్తు ఎగిరి ఎగిరి పడతారు, ఆత్మలు నింపబడి. அவ்வளவுக்கு உயர குதித்து ஆவியில நிரம்பி கொள்ளுவார்கள். దేవునికి స్తోత్రం. ఆశీర్వాదం చెప్పి ముగించినా కూడా వాళ్ళ ఆత్మ నింపుదల వాళ్ళలోనే తగ్గదు. ஆசீர்வாதத்தை கூட்ட முடித்தாலும் கூட நிறுத்த முடியாத ஆவி நிறைவு. ఆ ఇస్త్రీ బాక్స్ ని స్విచ్ ఆఫ్ చేసినా కూడా ఇంకా పావు గంట దానిలో వేడి ఉంటది కదా, ఆ విధంగానే వీరు కూడా కనిపెట్టాలని ఆయన కూడా వాళ్ళలో ఆత్మ నింపుదల మాత్రం ఆగదు. இஸ்திரி பெட்டியை அந்த ஆண் செய்து திரும்ப ஆண் செய்து விட்டால் அநேக மணி நேரம் சூடு தரித்திருக்கிறது போல அந்த ஆவியானது அவருக்கு குறையாது. దేవునికి స్తోత్రం. అటువంటి ఒక ఆత్మీయురాలు నేను ఆ కాలంలో మొట్టమొదటి చూశాను. அப்படிப்பட்ட ஒரு ஆவிக்குரியவர்களை அந்த நாளில நான் முதலாவது பார்த்தேன். ఆమెను చూస్తే మాత్రం ఆమెను ఏమాత్రం ఏమి ఈ లోక సంబంధమైన నటనాలు వేషాలు లేనటువంటి వ్యక్తిగా నేను ఆ కాలంలో భావించాను. அந்த நாட்களில அவர்கள் இந்த உலகத்துக்கு அடுத்ததான எந்த வேஷம் எந்த மாதிரி அச்சலான ஒருவராக நான் கண்டேன். దేవునికి స్తోత్రం. ఆ తల్లిగారిని నేను ఎంత ప్రేమించానో చెప్పలే. அந்த தாயாரை எவ்வளவு அன்பு கூர்ந்தேன்னு சொல்ல முடியாது. పర్వాలేదు, తల్లిగారు ఎంత మంచి తల్లిగారి, భలే ఆత్మీయురాలు, భలే ఆత్మీయురాలు, భలే ఆత్మీయురాలు. ఆ బలి అంతా బలి అయిపోయింది. తర్వాత நல்ல ஆவிகள் கடைசியில நல்லதாவே மாறிட்டார். ఎలా బలి అయ్యారు? எப்படி அவர் நல்லவராக? దేవునికి స్తోత్రం. ఒకరోజు నేను ఒక కొత్త డ్రెస్ ఆదివారం ఒకరు నాకు ఇచ్చారు. ஒரு ஞாயிற்றுக்கிழமை எனக்கு ஒரு புதிய ఒక కొత్త విశ్వాసి వారి యొక్క చిరునామా అడ్రస్ నాకు ఇచ్చారు. ஒரு புதிய விசுவாசி அவருடைய விலாசத்தை கொடுத்தார். దేవునికి స్తోత్రం. నేను ఆ అడ్రస్ కోసం సోమవారం మంగళవారం అనుకుంటున్నాను, ఆ అడ్రస్ కోసం నేను వెతికి వెళ్తున్నాను. அந்த விலாசத்தை தேடி நாம் திங்களும் செவ்வாய்க்கிழமை நாம் தேடி போய் கொண்டிருந்தோம். దేవునికి స్తోత్రం. పాపం కర్మ కాలింది ఆ తల్లి గారికి. దేవుని స్తోత్రం. ఆ తల్లి గారికి నేను వెళ్ళి అదే రోజున అదే ఊర్లో ఒక పెళ్లి, ఆ వారి యొక్క బంధువులకి. நாம் தேடி போகிற விலாசம் அந்த ஊருக்கே அந்த தாயாருக்கு ஒரு கல்யாணத்துக்கு போக வேண்டியது. దేవునికి స్తోత్రం. నేను ఎప్పుడు మెయిన్ రోడ్ లో వెళ్ళి అలవాటు, కానీ ఈ సందు పొంది ఆ గల్లి ఈ గల్లి, ఆ వీధి ఈ వీధి, చిన్న వీధి పెద్ద వీధిలో నేను నడిచే అలవాటు లేని వ్యక్తి. అప్పుడు அந்த நாட்களில நேரா இருக்கிற விசால வீதியில போவேனே தவிர குறுக்கு வழியா இருக்கிற சந்து பந்துகளில நுழைந்து பழக்கம் கிடையாது. ఆ షార్ట్ కట్ ఈ షార్ట్ కట్, ఆ చిన్న సందు ఈ సందు, ఆ గల్లి ఈ గల్లి, అటువంటి అలవాట్లు. చిన్న వయసు కదా అప్పుడు, అందువల్ల నాకు అంత అనుభవం లేదు. சிறு தாயிலிருந்தே குறுக்கு வழியா போகிறது, மத்திய வழியில போகிறது, இப்படிப்பட்ட பழக்கமே எனக்கு கிடையாது. ఎప్పుడు మెయిన్ రోడ్ లో వెళ్తాం, మెయిన్ రోడ్ రావటం అదే అలవాటు.
எப்பொழுதும் நேரான விசால வீதியில போய் வருகிறது இங்கே பழக்கம். దేవునికి స్తోత్రం. கர்த்தருக்கு ஸ்தோத்திரம். పాప నేను ఏ ఊరికి ఆ అడ్రస్కి వెళ్తున్నానో ఈ తల్లి గారు నేను వెళ్ళే సంగతి తెలవక వారు ఆ ఊరికి బయలుదేరి ఉన్నారు పెళ్లికి. நான் தேடி போகிற விலாசத்தின் ஊருக்கு எனக்கு தெரியாமல் இந்த தாயார் ஒரு கல்யாணத்துக்கு ஆயத்தப்பட்டு அங்கே போகிறார். దేవునికి స్తోత్రం. వారు కొంచెం రాయల్ మంచి ఫ్యామిలీ గలవారే, మంచి అంత. நல்ல குடும்பத்தை சேர்ந்தவர். దేవునికి స్తోత్రం. వారికి కూడా పాపం ఈ సందు పొందు ఈ గల్లీ గిల్లి చిన్న వీధి పెద్ద వీధి అలవాట్లేదు. వారు ఎప్పుడు కొంచెం మంచి డిగ్నిటీ మెయింటెనెన్స్ లో ఉన్నవారు వారు కూడా. அவர்கள் கூட சந்து பந்து குறுக்கு வழியில் எல்லாம் போகாமல் நேர் வழியாக போகக்கூடியதான ஒரு குடும்பத்தை சேர்ந்தவர். నేను ఆ గ్రామానికి వెళ్ళేది ఆ తల్లి గారికి తెలియదు, ఆ తల్లి గారు వెళ్ళేది నాకు తెలియదు. அந்த தாயார் போகிற கிராமத்திற்கு நான் போவேன் என்று அவருக்கு தெரியாது, இல்லாவிட்டால் நான் அவர்கள் போவார்கள் எனக்கும் தெரியாது. దేవునికి స్తోత్రం. నేను అడ్రస్ తెలియకపోవటం వలన ఒక్కొక్క చోట్ల వెళ్ళి ఏమండి ఇది అడ్రస్ ఎక్కడండి, ఈ అడ్రస్ ఎక్కడికి వెళ్తుంది, ఈ దారి ఎక్కడికి వెళ్తుంది, ఈ రోడ్ ఎక్కడికి వెళ్తుంది నేను అడుగుతూ వెళ్తూ ఉన్నా. இந்த விலாசத்தை கையில் வைத்துக் கொண்டு ஒவ்வொருவரையும் பார்த்து எந்த ஊரு எங்கே போகிறது எப்படி எல்லாம் விசாரித்துக் கொண்டிருந்தேன். దేవునికి స్తోత్రం. ఆ విధంగా ఆ మాటను బట్టి అలాగ నేను కొంచెం కొంచెంగా ఈ గూడ్స్ ట్రైన్ లో కొంచెం కొంచెంగా నడుచుకుంటూ అక్కడ అడిగి ఇక్కడ అడిగి అలాగే వెళ్తూ ఉంటున్నాను. நான் இந்த பால சுமக்கிற உண்மையை போல அங்கே இங்கே விசாரித்து மெல்ல போய் சேர்ந்தேன். పాపం ఈ మహాతల్లి మంగమ్మ ఆ రోజు మీరు మా విధంగా నా ఊరు అడ్రస్ తెలవకపోవడం వలన సరే సేవకులు ఎవరే లేరు కదా అని చెప్పేసి ఏనాడు లేనటువంటి ఆభరణాలు చెవులకు ముక్కులకు ఆ మేడకు చేతులకు అన్నిటికీ జిలికి జింగారి లాగా తయారయ్యి ఈ లోక నటన వేషం అన్ని వేసుకుని పెళ్లికి సూపర్ గా బయలుదేరారు. కానీ నాకు తెలియదు. இந்த தாயார் ஒரு ஆவித்தினர் என்று யோசித்தவர்கள் உலக வேஷ ஆடம்பரம் ஆபரணங்கள் எல்லாம் அணிந்து அவ்வளவுக்கு மின்னுகிற அளவுக்கு அந்த இடத்துல வந்து சேர்ந்தார். నిజంగా ఈ ఊళ్ళో వీధులు ఉన్నట్టు ఈగలన్నీ ఆ మీద వాలిటట్టు అంత ఆకర్షణగా మరి లోకం అంత తేలి వదిలిపెట్టదు కదా, ఆ విధంగా బయలుదేరి వెళ్తున్నారు. இந்த உலகத்துல ஈ பிடிக்கிறது போல அவர்கள் எல்லா அழகையும் உடையவர்களாய் எல்லாரும் அப்படியே வசீகரிக்கப்படக்கூடியவர்களாக அழகாய் போகிறார். వారు అనుకునేది ఏంటంటే ఈ రోజు సేవకులు ఎవరికి తెలియదు, సేవకులు అందరి కళ్ళ కాల్పడి ఇచ్చేసాను కనుక లోకమా నీకు ఒక వందనం అని చెప్పేసి మంచిగా టిప్ టాప్ గా తయారయ్యి ఆ విధంగా ఈ వీధి ఎక్కడికి వెళ్తుంది, ఆ వీధి ఎక్కడికి వెళ్తుంది, ఆ దారి ఎక్కడికి వెళ్తుంది, ఆ సంధి ఎక్కడికి, ఈ సంధి ఎక్కడికి, వీరు అడుగుతూ వస్తున్నారు, నేను అడుగుతూ వస్తున్నాను. இவர்கள் ஊழியக்காரர் யாருக்கும் தெரியாது என்று சொல்லி இந்த அலங்கார வேஷத்தை தரித்துக் கொண்டு விலாசத்தை விசாரிக்க ஒரு பகுதியிலிருந்து வர மறுபகுதியிலிருந்து நாமதி விலாசத்தை தேடி ரெண்டு பேரும் சந்திக்க. దేవునికి స్తోత్రం. ఆ తల్లి అక్కడి నుంచి వస్తున్నా, నేను ఇక్కడ వస్తున్నాను. ఇక ఆఖరి ఇద్దరం కలిసి వారు ఆ విధంగా అడుగుతూ వస్తున్నా, నేను ఈ విధంగా వస్తున్నాను. ఈ తల్లి నేను ఇద్దరు కరెక్ట్ గా చూసుకున్నాను. ஒரு பகுதியிலிருந்து வருகிறார்கள், மறுபகுதியிலிருந்து அவருக்கு எதிர்த்தாற்போல் வந்து ஒருவரை முகமுகமாக நேரடியாக பார்த்து నన్ను చూశారు, என்னை பார்த்தார்கள். వారికి సృహ తప్పింది. அவர்களுக்கு நினைவே தவறி போய்விட்டது. దేవునికి స్తోత్రం. அவர் அப்படியே லைனுக்கு போய் நின்று விட்டார். నేను వాడిని చూసి భ్రమ పట్టి నిలబడుతున్నాను, ఆత్మీయురాలు చూసి. நான் அந்த ஆவிக்குரிய தாயை பார்த்து மதிமயங்கி நிலை தடுமாறி இருக்கிறேன். ఈ తల్లి గారికి భయం వచ్చి அந்த தாயார் பிரம்மை அடைந்து அவர்கள் கட்டி முடிக்காமல் அவர்கள் இருக்கிறார்கள். கை நடுங்கி கொத்தி தூங்குகிறார்கள். సోదర సోదరి சகோதரியே, ఏమిటది? என்னது నటన. அது வேஷம். హల్లెలూయా. ஹல்லேலூயா. ఏ లోక నటన ఆశలన్నీయో కరయే బవ చందగా, ఏ లోక నటన ఆశలన్నీయో. అమ్మగారికి సురుగు రావడానికి చాలాసేపు పట్టిపోయింది. அந்த தாயாருக்கு சுயநலத்திற்கு அதிக நேரம் எடுத்தது. దేవునికి స్తోత్రం. నేను ఇవన్నీ కాస్త బలపరిచాను, நான் அவரை கொஞ்ச நேரம் బలపరిచాను. பலப்படுத்தினேன். ఇక ఇద్దరం కలిసి అడ్రస్ వెతకడానికి మొదలు పెట్టాం. இப்பொழுது ரெண்டு பேரும் சேர்ந்து விலாசம் தேடலாம். అమ్మగారు ఇప్పుడు ముందుగా వస్తారా వెనక వస్తున్నారు? ఇప్పుడు இப்பொழுது தாயார் முன்னுக்கு போகாமல் பின்னுக்கு வருகிறார். దేవునికి స్తోత్రం. అదే వారంలోనే సంస్కార ఆరాధన, శుద్ధిగానే ఉపవాస ప్రార్థనలు ఉంది. మళ్ళీ அந்த வாரத்துல தானே சுத்திகரிப்பு கூட்டமும் ராப்போது ஆராதனை கூட நிறைவேறியது. దేవునికి స్తోత్రం. లేచి నిలబడ్డారు సంఘములో. சபையில் எழுப்பி நின்றார்கள். తప్పు చేశాడు, ఇక ఏం ప్రయోజనం? எழுதி பாவம் செய்கிறேன் என்று அறிக்கை கேட்டார்கள். నేను ఈ విధంగా ఉన్నాను, ఆ విధంగా ఉన్నాను, బిర్రగారు ఆ విధంగా వచ్చాను, నేను ఈ విధంగా వచ్చాను, ఇద్దరం కలుసుకున్నామని.
நான் இப்படியாக வந்தேன், சகோதரர் இப்படியாக வந்தார் என்று தெரிவிக்கிறார். దేవునికి స్తోత్రం. సోదర సోదరి, ఈ లోక నటనలన్నీ త్వరగా గతించిపోవును. இந்த உலகத்தின் வேஷம் சீக்கிரத்தில் கடந்து போகும். అటువంటి ఆత్మీయురాలు அப்பேற்பட்ட ஆவிக்குரிய தாய் ఎక్కువ కాలం ఈ శ్వాస జీవితంలో లేదు. அதிக காலத்தில் விசுவாச ஓட்டத்தில் நிலைக்கவில்லை. అపవాది ఎత్తుకొని పోయాడు లోకానికి. விசுவாச அவள் உலகத்திற்கு கொண்டு போய்விட்டார். అందుకే సంఘానికి చెప్తున్నాడు, నా బిడ్డలారా, அதற்காக நான் சபைக்கு சொல்கிறான், என் பிள்ளைகளே, లోకమును ప్రేమించకండి. உலகத்தில் அன்பு கூற வேண்டாம். చదవండి. உலகத்தின் அவலத்தில் அன்பு கூறாதீர்கள். హల్లెలూయా. లోకముని ప్రేమించకండి. உலகத்தில் அன்பு கூற வேண்டாம். లోకమనగా అర్థమేమి? உலகம் என்றால் பொருள் என்ன? మొదటిగా విచారములు, முதலாவது கவலை. కుమార కుమార్తె. மகனே, రెండవదిగా లోకమనగా ఏమి? இரண்டாவது உலகம் என்றால் என்ன? ఆ లోకములో ఉన్న కార్యమేమి? அந்த உலகத்தில் இருக்கிற காரியம் என்ன? శ్రమ. உபத்திரவம். అది మాత్రమా? அது மாத்திரம். మూడవదిగా மூன்றாவதாக లోకమనగా అర్థమేమి? உலகம் என்றால் பொருள் என்ன? నటనములు. வேஷம். దేవునికి స్తోత్రం. கர்த்தருக்கு ஸ்தோத்திரம். నటనాలు వేయకండి, வேஷம் போட வேண்டாம். త్వరగా గతించిపోవును. சீக்கிரத்துல கடந்து போகும். ఇదే వేషాలు లేదా నటనాలు మిమ్మల్ని విశ్వాసములో నుంచి తొలగించిన సంగతిని మర్చిపోవద్దు. இதே வேஷம் இந்த உலகத்துல உங்களை விசுவாச ஜீவியத்திலிருந்து கொண்டு போய்விடும் என்பதை மறக்க வேண்டாம். రోమా పత్రిక 12వ అధ్యాయం 2వ వాక్యంలో చదివినట్లయితే, ரோமர்கள் நிமித்தம் 12ஆம் அதிகாரம் 2ஆம் ఈ లోక మర్యాదలను మీరు అనుసరించకండి. இந்த உலகத்தின் வேஷத்தை பின்பற்றாமல் చదవండి. பிரபஞ்சத்திற்கு ஒத்த வேஷம் தெரியாமல் ఆ திருப்பகா తెలుగులో మర్యాదలని రాయబడి ఉన్నది. தெலுங்குல மரியாதை என்று దాని యొక్క భావం నటన లేదా వేషం. அதன் பொருள் என்னவென்றால் வேஷம். దేవునికి స్తోత్రం. మీరు ఆ విధంగా నడుచుకున్నట్లయితే நீங்கள் அப்படி நடப்பீர்களேயானால் ఇదే లోకం మిమ్మల్ని ఈడ్చుకొని పోవును. இதே உலகம் உங்களை இழுத்துக் கொண்டு போகும். మీ యొక్క పరుగు ప్రయాసములని వ్యర్థమగును. உங்களுடைய பிரயாசம் முயற்சி ஓட்டம் எல்லாம் வீணாகும். చివరిగా కన్నీరే మీకు దొరికే ఫలితం. இப்பாண்டில் கிடைக்கிற பலாபலன் கண்ணீர்தான். సౌలు యొక్క జీవితాన్ని ఒకసారి చూడండి. அவருடைய ஜீவித்தை ஒருமுறை பாருங்கள். తన యొక్క రాజస్థితిని మర్చిపోయాడు. அவர் தன்னுடைய ராஜஸ்தானத்தை மறந்து விட்டார். తన యొక్క అభిషేకాన్ని మర్చిపోయాడు. அவர் பெற்ற அபிஷேகத்தை மறந்து తన விட்டார். యొక్క ఏలుబడిని మర్చిపోయాడు. அவருடைய ஆளுகையை மறந்து விட்டார். తన యొక్క గౌరవాన్ని మర్చిపోయాడు. தன்னுடைய மகிமை மகத்துவத்தை மறந்து ఇప్పుడు వేషము మార్చుకున్నాడు. தன்னுடைய வேஷத்தை மாற்றிக் கொண்டார். చదవండి. మొదటి సమూయేలు పుస్తకం முதலாம் சாமுவேல் 28వ అధ్యాయం 28ஆம் త్వరగా 8వ వాక్యం. 8ஆம் வசனம். ఆ அப்பொழுது வேஷமாறி చాలు చూసారా? ఆ సౌలు మారు వేషము, మారు వేషం. வேஷமாறி అభిషేకం పొందిన వ్యక్తి, அபிஷேகம் பெற்றாள். ఆయన యొక్క ఏలుబడికి చెందిన వ్యక్తి, அந்த ஆளுகைக்கு தகுந்தாள். సింహాసనంలో ఉండవలసిన వ్యక్తి, சிங்காசனத்தில் இருக்க வேண்டியவர். రాజస్థానంలో రాజుగా ఉండవలసిన వ్యక్తి ராஜஸ்தானத்தில் ராஜாவாக இருக்க வேண்டியவர். ఇప్పుడు ఏ విధంగా మార్చబడి ఉన్నాడు? இப்பொழுது எப்படியாய் மாறி మారు వేషం. ఓ బిడలారా, మీరు ఎవరు? நீங்கள் யார்? మీరు రాజులు. நீங்கள் ராஜாக்கள். బిడలారా, பிள்ளைகளே, మీకు దేవుడి సింహాసనం సిద్ధపరుచున్నాడు. உங்களுக்காக தேவன் சிங்காசனத்தை ஆயத்தப்படுத்தி సమస్త హక్కు అధికారములు మీకు ఇచ్చి ఉన్నారు. சர்வ அதிகாரத்தை உங்களுக்கு கொடுத்திருக்கிறார். సమస్త ఘనతను మీకు ఇచ్చి ఉన్నారు. சகல கனத்தை கொடுத்திருக்கிறார். మీ యొక్క స్థానమును మర్చిపోయి మారు వేషాలు వేయకండి. உங்களுடைய ஸ்தானத்தை மறந்து மறுவேஷம் போட வேண்டாம். దేవునికి స్తోత్రం. கர்த்தருக்கு ஸ்தோத்திரம். సౌలు ఆ విధంగా మారు వేషం వేయటం వలన சவுல் அப்படி வேறு வேஷம் போட்டபடியால் ఏమి సంభవించను? என்ன நடந்தது? కర్ణ పిశాచు దగ్గరికి అతను వెళ్ళవలసి వచ్చను. அவன் பிசாசிന്റെ நெருங்கி வர வேண்டியதாயிற்று. దేవునికి స్తోత్రం. కర్ణ పిశాచు దగ్గర ఆలోచనకి వెళ్ళవలసి వచ్చను. அவன் பிசாசண்டைக்கு குறி சொல்கிறவர்களிடத்தில் ஆலோசனை கேட்க வேண்டியதாயிற்று. ఏమి సంభవించను? என்ன நடந்தது? ఓ సోదర సోదరి, சகோதரனே, சகோதரி, ఫిలిష్తీయులు వానిని చంపిరి, பெலிஸ்தீயர்களை கொன்றார்கள். వానిని ఉరివేసిరి. அவர்களை தூக்கப்பட்டார்கள். దేవునికి స్తోత్రం. ప్రాణం పోవట్లేదు. ஜீவன் போவதில்லை. కొర ప్రాణం, కొరప కుట్టుయిరు. குஞ்சுயி. దేవునికి స్తోత్రం. కుమార కుమార్తె, மகனே, ఈ లోక సంబంధమైన నటనాలు వేషాలకి మీరు వెళ్ళకండి. இந்த உலக வேஷத்துக்கு நீங்கள் போக வேண்டாம். ఈ లోకముని మీరు ప్రేమించకండి. இந்த உலகத்தில் அன்பு கூற வேண்டாம். ఈ లోకముని ప్రేమించినట్లయితే இந்த உலகத்தில் அன்பு கூறுவீர்கள். ఆ లోకములో ఉన్న సంగతి ఏమి? அந்த உலகத்தில் உள்ள காரியம் என்ன? నటనాలు, వేషం. దేవునికి స్తోత్రం. 40 సంవత్సరములు పరిపాలించినటువంటి ఆ రాజు యొక్క ముగింపు. அந்த 40 நீண்ட ஆண்டுகள் ஆளுகை
சின்னதான ராஜாவின் முடிவு దేవునికి స్తోత్రం. కొర ప్రాణం, குற்றுயிர் దేవునికి స్తోత్రం. అది మాత్రమా? மாத்திரமா వానిని గూర్చి ఏడ్చినటువంటి ఏర్పు ఏమి? அவனை குறித்து புலம்பின புலம்பல் என்ன? దేవునికి స్తోత్రం. అయ్యో సబలా, சவுலே, తైలము చేత అభిషేకం నొందినటువంటి వారి వలె నీవి జీవితం మార్చబడినదే. தைலத்தினால் அபிஷேகம் பண்ணப்படாதவனுடைய முடிவு உனக்கு வந்ததே. ఇక నేను ఏమి చేయదును? நான் என்ன செய்வேன்? బిడలారా, మీరు లోకమును ప్రేమించినట్లయితే உலகத்தில் அன்பு கூறுவீர்களேயானால் ఏమి చేయదును? என்ன செய்வீர்கள்? ఈ లోకమనగా అర్థమేమి? இந்த உலகம் என்றால் என்ன? నటనాలు, వేషం. మారు వేషాలు వేయకండి. வேறு வேஷம் போடாதீர்கள். అందుకే 39వ కీర్తన அதற்காக 39ஆம் சங்கீதம் 6వ వాక్యం చదివి చూడండి. 6ஆம் வசனத்தை வாசித்து ముగించబోతున్నాను. తర్వాత విషయాలు తర్వాత ఎప్పుడైనా. மனுஷன் செய்கிறான். ఆ இதுதான் தந்திர போகிறான். దేవునికి స్తోత్రం. ఏ విధంగా తిరిగిచ్చున్నాడు? ఆ. మనుషులు బట్టి నీడవంటి వారి తిరుగాడుచున్నారు. నీడ కాదు, వేషము వేసుకుని మనుషులు తిరిగిచ్చున్నాడు. வேஷமாகவே மனுஷன் திரிகிறான். ఓ సోదరా సోదరి, சகோதரி, சகோதரி, నీ పరుగు ప్రయాసం వ్యర్థం కాకుండా ఉండవలనంటే உன்னுடைய பிரயாசம் ஓட்ட வீணானதா இருக்க வேண்டுமானால் ఏమి చేయవలేను? என்ன செய்ய வேண்டும்? ఈ మధ్యాహ్న సమయం இந்த மத்தியான வேளையில் ఒకే ఒక మాట చెప్పండి. ஒரே ஒரு வார்த்தை. ప్రభువా, ఇంతవరకు నేను ఈ లోకాన్ని ప్రేమించాను, இவ்வளவு காலம் நான் உலகத்தில் அன்பு கூர்ந்தேன். ఇక లోకము నేను ప్రేమించాను. இனிமேல் உலகத்தில் அன்பு ఓ கூற లోకమా, నీకు ఒక వందనమని చెప్పుదును. ஒரு வணக்கம் என்று சொல்லுங்கள். ఈ ఉదయకాల ప్రభు నిన్ను చూచి ఒకే ఒక మాట చెప్పుచున్నారు. இந்த காலையில் ஆண்டவர் உங்களை பார்த்து ஒரு வார்த்தை నా சொல்லுகிறார். బిడ్డలారా, என் பிள்ளைகளே, ఈ లోకముని మీరు ప్రేమించకండి. இந்த உலகத்தில் அன்பு கூடாதிருக்க வேண்டும். దేవునికి స్తోత్రం. లోకమనగా ఏమి? உலகம் என்றால் என்ன? మొదటిగా విచారం, முதலாவது கவலை, రెండవదిగా இரண்டாவதாக శ్రమలు, உபத்திரவம், మూడవదిగా నటనాలు. வேஷம். దేవునికి స్తోత్రం. ఇవన్నీ మిమ్మల్ని నాశనములోనికి తీసుకుని వెళ్ళును. இவை எல்லாம் உங்களை அழிவுக்கு கொண்டு போகும். యేసు చెప్తున్నారు, இயேசு சொல்லுகிறார், నేను లోకస్తులను కాను. நான் உலகத்தான் அல்ல. ఓ బిడలారా, பிள்ளைகளே, అదే మాట చెప్పండి. அதே வார்த்தையை சொல்லுங்கள். ఇంకా రెండు విషయాలు ఉన్నాయి, இந்த ரெண்டு காரியங்கள் இருக்கின்றன. తర్వాత సమయం వచ్చేటప్పుడు చెప్తాను. பிற்பாடு சமயங்களுக்கு பொது சொல்லுங்கள். దేవునికి స్తోత్రం. అందరూ కళ్ళు మూయండి. எல்லாரும் கண்களை மூடுவோம். ప్రభుత్వం మాట్లాడండి. ஆண்டவரோடு பேசுங்கள். పశ్చాత్తాపపడండి. மனஸ்தாபப்படுங்கள். మీరు లోకముని ప్రేమించి ఉన్నట్లయితే நீங்கள் உலகத்தில் அன்பு கூர்ந்திருப்பீர்களானால் ఇప్పుడు ఒక వాగ్దానం చేయండి. இப்பொழுது ஒரு உடன்படிக்கை பண்ணுங்கள். ఆయనతో ఒక నిబంధన చేయండి. அவரோடு கூட உடன்படிக்கை பண்ணிக்கொள்ளுங்கள். ప్రభువా, ஆண்டவரே, ఇంతవరకు నేను లోకాన్ని ప్రేమించాను. இதுவரைக்கும் நான் உலகத்தில் அன்பு கூர்ந்தேன். నీవు ఈ లోకములో నుంచి నన్ను విమోచించి ఉన్నావు. இந்த உலகத்தில் இருந்து நீ என்னை ரட்சித்து మీ మీ యొక్క రక్తం ద్వారా నన్ను కొని ఉన్నావు. உம்முடைய ரத்தத்தினால் என்னை விலைக்கு வாங்கிவிட்டு మీ యొక్క రక్తమును నేను తుణీకరించాను. உம்முடைய ரத்தத்தை நான் புறக்கணித்தேன். అసట్టేవండి నేను. நான் அசத்தியம் பண்ணினேன். నీ యొక్క రక్తమును నేను తుణీకరించి ఉన్నాను. உம்முடைய ரத்தத்தை நான் அசத்தியம் பண்ணினேன். ఇప్పుడు నేను పశ్చాత్తాపడుచున్నాను. இப்பொழுது நான் మనస్తాపపడి ఇక నేను లోకమును ప్రేమించను. இனி நான் உலகத்தில் அன்பு கூற ఈ மாட்டேன். లోకమును ప్రేమించిన కాలం వరకు இந்த உலகத்தில் அன்பு கூர்ந்த காலம் வரைக்கும் నాకు విచారములు చింతలు ఉన్నది. எனக்கு உலகத்துல கவலை துக்கம் இருக்குது. నేను తట్టుకోలేను. நான் அதை சகிக்க முடியாது. ఈ లోకమును ప్రేమించినట్లయితే இந்த உலகத்தில் அன்பு கூர்ந்தால் నా యొక్క ఆత్మల అంతరంగములో శ్రమ కలుగును. இந்த உள்ளான மனுஷன் ஆத்மாவில் உபத்திரவம் உண்டாகும். అసలు నేను శరీరమందు కలిగే శ్రమయే తట్టుకోలేకపోతున్నాను. உலகத்துல சரீர பிரகாரமான உபத்திரவத்தையே தாங்க முடியவில்லை. అయితే నీ యొక్క తీర్పు అనేటువంటి శ్రమ నేను అసలే తట్టుకోలేను. ஆனால் உங்களுடைய நியாய தீர்ப்பினுடைய உபத்திரவத்தை தாங்கவே முடியாது. ఈ మధ్యాహ్న సమయం இந்த மத்தியான வேளையில் నేను పశ్చాత్తాపడుచున్నాను. நான் மனஸ்தாபப்படுகிறேன். ఇక నేను లోకమును ప్రేమించను. இனி நான் உலகத்தில் அன்பு கூற மாட்டேன். ప్రభువా, ஆண்டவரே, ఆ వేషాలిక నాకు వద్దే వద్దు. இந்த வேஷம் எனக்கு வேண்டவே ఈ வேண்டாம். లోక నటనాలు వద్దే వద్దు. உலக வேஷம் வேண்டவே வேண்டாம். నీవే నాకు చాలును. நீ மாத்திரம் எனக்கு నాకు ఒకే ఒక ఆశ ఉన్నది, ஒரே ஒரு வார்த்தை இருக்கிறது. నిన్ను చూడవలనని, உம்மை காண வேண்டும். నీతో ఉండవలనని. போல் இருக்கிற- నీ రాకడే నా ఆశ, போல் இருக்கிறதா என்ற வாஞ்சி. నీ రాకడే నా ఆశ, வருகைதான் என்ற வாஞ்சி. నీతో ఉండుటయే నా కోరిక. போல் இருக்கிறதா என்ற ఓ விருப்பம். ప్రభువా, ప్రభువా, ఈ లోకం వద్దే వద్దు. வேண்டவே ఈ வேண்டாம். ఆశలు వద్దే వద్దు. செய்யவே வேண்டாம். ఈ జీవపు డబ్బు వద్దే వద్దు. நீதியை வேண்டவே வேண்டாம். ఇప్పుడు నన్ను క్షమించండి. இப்பொழுது என்னை மன்னியும் ஐயா. నన్ను ఒక్కసారి క్షమించండి. ஒருமுறை என்னை மன்னியும். నిన్ను మాత్రం ప్రేమించదను. என்னை மாத்திரம் ఈ లోకం వద్దే వద్దు. உலகம் வேண்டவே வேண்டாம்.
ఇప్పుడు నేను దాని గురించి చింతిస్తున్నాను. இப்பொழுது எதற்காக கவலைப்பட నన్ను నేను తగ్గించుకొంచున్నాను. தாழ்த்துகிறேன். హల్లెలూయా. ప్రార్థించండి. యాత్ర కాలం జిందాయంత కాలము రమ్మో రమ్మో దేవానేవ ఆతే వేదముగా ఓ తాను సత్యన జయంతి సందేన ఓ అవునే అవునే ఓ ఒక్క నిమిషం మోకరించదము. ஒரு நிமிஷமாக ప్రభువా, ஆண்டவரே, ఈ లోకమున పోరాడు సాతాను శక్తిని ఎదిరించుటకు இந்த உலகத்தில் இருக்கிறதான சத்துருவை எதிர்த்து நிற்கும்படியா నీ యొక్క బలమును ఒకసారి నాకు దయచేయండి. உம்முடைய கருணையை ஒருங்கிணைந்தார். ఇంతవరకు సాతాను యొక్క శక్తి నాలో ఉండట చేత இந்த உலகத்தில் அரக்கிடங்கள் இருக்கிறபடியாக ఇన్ని రోజులు లోకమును ప్రేమించాను. இதுவரைக்கும் உலகத்தில் அன்பு கொண்டேன். ఇక నేను లోకమును ప్రేమించాను. నాకు వద్దే వద్దు. ఆమేన్. హల్లెలూయా. ఓ హల్లెలూయా. ఓ ఆయకాలమంతయో నాయక సకేతయ కరక. ఆమేన్. ఓ ఆమేన్. Hallelujah. 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 Amen. Hallelujah. ప్రభువా, పరిశుద్ధ దేవా, కృపగల తండ్రి, ఉదయ కాలం ఇంతవరకు మీ యొక్క సాన్నిధ్యములు మమ్మల్ని ఉంచి కాపాడినందుకై స్తోత్రములు. మమ్మల్ని ప్రేమించినందుకై స్తోత్రములు. మేము ఎన్నో పర్యాయములు ఎన్నో సార్లు స్వామిములు దుఃఖపరిచి మీరు లోకంలో ఉన్నప్పుడు లోకమును ఏమాత్రం ప్రేమించలేదు. అయితే మేము ఆ కార్యమును గ్రహించినప్పటికీ కొన్ని శోధనల వలన కొన్ని స్వామి పర్యాయములు మీ యొక్క ప్రేమ మాలో లేకపోవటం వలన ఈ లోకమును ప్రేమించి మిమ్మల్ని దుఃఖపరిచున్నాము. ఈ ఉదయకాల సమయం మా దగ్గరకు వచ్చి హెచ్చరించినందుకు స్తోత్రములు. ఇక మీట లోకమును ప్రేమింపకుండా మిమ్మల్ని మాత్రం ప్రేమించి మీ యొక్క సన్నిధానములు ఎల్లప్పుడూ సంతోషించి ఆనందించే ధన్యత మా ఒక్కొక్కరికి అనుగ్రహించండి. ఈ వారమంతా మీ కృపలో భద్రపరచము. మీరు అక్కడ ఉన్నట్లయితే మీతో ఉండే ఒక అవకాశం అనుగ్రహించము. మీరు అక్కడ ఆలస్యమైన ఎడల మరోసారి మమ్మల్ని మీ సన్నిధానం తోడుకుని వచ్చి మీకు దేవుల చేత నింపండి. యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన అక్కడ వరకు సదాకాలం తోడుగా ఉండును గాక. హల్లెలూయా. 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 అందరికి వందనాలు, స్తోత్రములు.